హైదరాబాద్ నుంచి సూర్యావతి మాస్టర్ ఈరోజు తన మెడిటేషన్ జర్నీని పత్రిజతో తన ప్రయాణాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు మాస్టర్స్. వెల్కమ్ టు ద సెషన్ అమ్మా. ఓకే మేడం. నేను 220లో ధ్యానానికి వచ్చాను మేడం. హలో, వినిపిస్తుందా మేడం? చెప్పేసి ఇంకా వినిపిస్తుందండి. చెప్పేసి నే- నేను మొదటిసారి ధ్యానానికి వచ్చినప్పుడు ధ్యానం అంటే ఏంటో నాకు అసలు తెలియదమ్మా. ఫస్ట్ టైము నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ధ్యానం పెట్టుకుంటూ క్లాస్ పెట్టుకుంటూ ధ్యానం చెప్తున్నారు. మా ఇంట్లో రమ్మనమని ఇంటి దగ్గర వాళ్ళందరినీ పిలుచుకున్నారు. అలా నేను కూడా వెళ్ళాను. వాళ్ళు ధ్యానం గురించి మేడం ఒక అరగంట కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి, చేసిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తానన్నారు. మొదటి టైం అసలు ధ్యానం అంటే ఏమీ తెలియదు, ఆత్మ అంటే తెలియదు, కళ్ళు మూసుకు కూర్చోవటం అంటే ఏమీ తెలీదు. అలాంటి నేను వాళ్ళు కళ్ళు మూసుకు కూర్చోమన్నారని కూర్చున్నాను, కానీ 5 నిమిషాలు కూడా నేను కళ్ళు మూసుకుని కూర్చోలేకపోయాను. ఆ మధ్య మధ్యలో కళ్ళు తెరుస్తూ నా పక్కన వాళ్ళు కూడా కళ్ళు తెరిచి చూస్తున్నారా చేస్తున్నారా ఇలా అని చెప్పి నేను చూస్తుంటే ఒక్కొక్కళ్ళు కళ్ళు మూసుకుని చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు లేచి అవతలకి వెళ్ళి నిలబడుతున్నారమ్మా. అప్పుడు బాబాయ్ కళ్ళు తెరిచి ఎంతసేపు అయినా కూర్చోగలం, కానీ కళ్ళు మూసుకుని 5 నిమిషాలు కూడా కూర్చోలేము, వీళ్ళేం కళ్ళు మూసుకు కూర్చోమంటున్నారని నేను కళ్ళు తెరిచేసి వెళ్ళిపోయిన వాళ్ళతో పాటు నేను కూడా పోయి నిలబడ్డాను. అరగంట అయిన తర్వాత ఆవిడ క్లాసు స్టార్ట్ చేశారు. ఆవిడ క్లాసు బాగా చెప్తున్నారు. ఆవిడ చెప్పిన క్లాసులో సగం అయితే నాకు నచ్చింది, సగం ఏమో అర్థం కాల. ఏదో ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి, ధ్యానం చేస్తే అంతా బాగుంటది, అది ఇది అంతా మారిపోతాం అని ఏదో చెప్తున్నారు. ధ్యానం చేసినట్టు మాత్రం రోగాలు తగ్గే లెక్క అయితే హాస్పిటల్ ఎందుకు, ఈ మెడిసిన్ ఎందుకు, ఇదంతా డూబు కొట్టితే ఈ మాటలు. కానీ ఆవిడ కొన్ని మాటలు చాలా బాగా చెప్పారు. ఆ చెప్పిన మాటలకి వెళ్ళేటప్పుడు మేడం మీరు బాగా చెప్పారు అని నేను ఆవిడని ఒక్కసారి అన్నాను అనుకో. ఆవిడ ఈ ఊళ్ళో 3 రోజులు ఉంది వరుసనే క్లాసు, ఇవాళ వచ్చిన వాళ్ళందరూ ఈ 3 రోజులు రోజు రండి అని చెప్తుంది. నేను బాగా చెప్పారు, పర్వాలేదు, చాలా బాగుందని అన్నా అనుకో. నన్ను బుక్ చేసి 3 రోజులు నన్నే రమ్మంటారు. బాబాయ్ నాకు వద్దని చెప్పి నేను ఆవిడకి ఏమి చెప్పకుండా కూడా వెళ్ళిపోయాను మేడం. వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు ఏంటి వాళ్ళ ఇంట్లో క్లాస్ పెట్టారంట, ఎలా ఉంది అని అడిగారు. అమ్మో ఏమో సగం ఏమో నచ్చినాయి నాకు, సగం ఏమో నచ్చలేదు. వాళ్ళేమో 3 రోజులు క్లాస్ పెడతారంట, 3 రోజులు రమ్మనమని చెప్పారు. నచ్చింది కొంచెం పర్వాలేదు అన్నాను అనుకో, వాళ్ళు నన్ను బుక్ చేసుకుంటారని నేనేం మాట్లాడుకుంటూ వచ్చాను. అమ్మో నేను వెళ్ళలేనమ్మా, ఆ కళ్ళు మూసి కూర్చోవటం ఏంటి, అంతసేపు ఆ క్లాసులు ఏంటి, హాయిగా టీవీ పెట్టుకుని సీరియల్ చూసుకుని టైం పాస్ చేసుకునే కాడికి అని అనుకుంటూ వచ్చానమ్మా ఇంటికి. ఆ తర్వాత 2 రోజులు క్లాసులు నడిచినాయి, కానీ నాకు తెలియదు, నేనైతే ఇంకా వెళ్ళలేదు. ఆ తర్వాత ఒక 1 వీక్ ఇక అసలు దాని గురించి నాకు ఆలోచనే లేదు, నేను సైలెంట్ అయిపోయాను. ఒక వారం ఉన్న తర్వాత నా లోపల నుంచి ఒక ఇంట్యూషన్ వచ్చేసింది. ఏమని, ఏమీ తోచట్లేదు తోచట్లేదు అని. అలా ఇబ్బంది పడే బదులు అదేదో మొన్న ధ్యానానికి వెళ్ళావు కదా, కళ్ళు మూసుకు కూర్చోమన్నారు కదా, ఆ పని చేస్తే నీకు టైం పాస్ అవుతుంది కదా అని నా లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ నా ఆత్మ చెప్పింది, అలా చెప్పింది. ఓకే ఇదేదో చేద్దాము అనిపిస్తుంది కదా అనుకున్నా. నాకు తెల్లవారుజామున 3, 3:30 అయితే నిద్ర పట్టట్లేదు. ఎందుకు పట్టట్లేదు, ఇప్పటి నుంచి 6:30 దాకా పడుకోవాలంటే పడుకోలేకపోతున్నాను. అదేదో ధ్యానం అన్నారు కదా చేసుకుంటున్నామని 3:30కు లేచి కూర్చున్నానమ్మా. అసలు ధ్యానం అంటే నిజంగా నాకు తెలియదు, నేను క్లాసు విని వచ్చినాక ఒక 20 days అనుకుంటాను. 3:30కి లేచి నేను కళ్ళు మూసుకుని కూర్చున్నా, నాకేం తెలియదు ఏమన్నా అనుకుంటారని కానీ ఇంకోటి కానీ అస్సలేం తెలియదు, ఊరికే కళ్ళు మూసుకు కూర్చోవటమే. ఆ కళ్ళు మూసుకు కూర్చోంటే నాకు అసలు ఆలోచన వచ్చిందని నాకు తెలియదు, శ్వాసను గమనించాలని నాకు తెలియదు. నాకేమీ తెలియకోకుండానే నేను అసలు మరి అది ధ్యాన స్థితి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాల. నాకు ఎరుకలోకి వచ్చేసరికి నాకు బ్లూ కలర్, వైలెట్ కలర్ లో కొండలు, మేఘాలు, నదులు, అడవిలో జింకలు, పక్షులు, అలాంటివన్నీ మనం టీవీలో అయితే ఎలా బొమ్మ చూస్తామో అలాగ సినిమాలాగా కనిపిస్తుంది నాకు. కళ్ళు మూసుకుంటే లోపల సినిమాలాగా కనిపిస్తుంది. అరే ఇదేంటి ఇలా కనిపిస్తుంది, నాకు అర్థం కావట్లేదు, ఇదేందో భలే గమ్మత్తుగా ఉందా అని అనుకున్నా. అసలు అట్లా కనిపిస్తాయి అని కూడా నాకు తెలియదు, అసలు ధ్యానం గురించి నాకు కొంచెం కూడా తెలియదు. అనుకుని ఇదేదో ఉంది, ఖచ్చితంగా దీన్ని పట్టుకోవాలి, ఏమీ లేకుండా నేను తొందరగా ఎవరిని నమ్మను మేడం.
నాకు నమ్మకము నాకు నాకు కలిగితే తప్పితే నన్ను ఎవరు నమ్మించలేరన్నంత ఉంటాను నేను. లేదు ఈ ధ్యానంలో ఏదో ఉంది. ఇది కనిపిచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తే ఇదేమైతదో తెలుసుకుందాం అనే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. మళ్ళీ రెండో రోజు అదే విధంగా 3:30కి నాకసలు మెలుకువ వస్తుంది. నేను లెగవటం కాదు, ఏం కాదు. ఇంకా ఆ టైం అయిందంటే నిద్ర పట్టలా. గంట కొట్టినట్టు లేపి కూర్చోబెడుతున్నట్టు ఇట్లా ఫీల్ అయ్యా. కూర్చున్నాను. కూర్చుంటే ఆ రోజు కళ్ళు మూసుకు కూర్చోంగానే అసలు ఆలోచనలంటే ఏవో నాకు ఫస్ట్ నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు అసలు ఆలోచనలంటే ఏంటో నాకు తెలీదు. తెలియకుండానే నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, నేను ఎరుకలోకొచ్చేపాటికి నా నడుము కొంచెం కొంచెం ఇంచి మన తిరగలు తిరిగినట్టు తిరుగుతుంది. తిరిగి నేను ఇట్లా తూర్పు, పడమర కూర్చున్నాననుకోండి, అది సాంతం బాడీ మొత్తం ఉత్తర దక్షిణాలు తిరిగిపోతుంది. అది మనం తిప్పాలంటే తిరగదు. ఆ టైంలో నాకు ఎరుకొచ్చింది. ఇదేంటి నా నడుము ఇలా ఇంచి తిరుగుతుందేంటి? అసలు ఇలా ఎలా తిరుగుతుంది? నేనేమైనా భ్రమపడుతున్నానా? లేదా నిజంగానే అది తిరుగుతుందా? కళ్ళు తెరిచి చూశాననుకో తిరగటం ఆగిపోయిద్దేమో. కళ్ళు తెరిచి చూడకపోతేనేమో మరి భ్రమేమో. ఎలా అని చెప్పి నేను కొంచెం కళ్ళు తెరిచి చూసుకున్నానమ్మా నా పొజిషన్ ఎలా ఉంది అనే దానికి. అది సాంతం మొత్తం తిరిగిపోయి ఉంది. చాలా నాకు ఆశ్చర్యం వేసింది. మళ్ళీ కళ్ళు మూసుకున్నా. అయినా కళ్ళు మూసుకున్నా మళ్ళీ తిరుగుతానే ఉంది. నేను కళ్ళు కొంచెం తెరిసి నన్ను నేను చూసుకుని నేను మళ్ళీ కళ్ళు మూసుకున్నా కూడా తిరుగుతూనే ఉంది. అంటే ఇంచి చీమ నడిచినట్టు చిన్నగా ఒక స్క్రూ గనక బొమ్మ పెట్టి తిప్పుతుంటే అట్లా చిన్నగా తిరుగుద్ది, అలా చిన్నగా తిరుగుతుంది. అప్పుడు నేనేమనుకున్నానంటే, అరే మొన్న ధ్యానానికెళ్తే ధ్యానంలో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, బ్యాక్ పెయిన్ తగ్గుద్ది, అన్నీ తగ్గుతాయి అని చెప్తున్నారు గదా! నాకు బ్యాక్ పెయిన్ ఉంది గదా! నడుముకి పట్టి యేసుకుంటున్నాగా. ఆడు ధ్యానం చేస్తే తగ్గుద్దని అంటున్నారు గదా! నేను ధ్యానం చేస్తున్నానని చెప్పి ఒకవేళ అలా నా నడుము తిరుగుతుంది కావాలా? ఇదేదో దీంట్లో ఏదో ఉంది. ఏమీ లేకుండా ఇలా జరగదండి. గట్టి నిర్ణయానికొచ్చాను. ఇక తర్వాత 1, 2 డేస్‌లోనే మా ఊర్లో ఒక 5, 6 మా పక్కన బ్రాహ్మణపల్లి అని ఒక ఊరుంది. ఆ ఊర్లో పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్‌కెళ్తారు. ఎక్కువ మంది గూడా లేరమ్మా మా ఊళ్ళో. మాది వీరాపురం. అక్కడ ఒక 10 మంది ఉంటారేమో. వాళ్ళు వెళ్తుంటే నేను ధ్యానానికి నేను గూడా వస్తాను మీతో పాటు. నన్ను తీసుకెళ్ళండి అని అడిగి వాళ్ళు తీసుకెళ్లారు. వెళ్ళి ధ్యానంలో కూర్చున్నా. ధ్యానంలో కూర్చున్న తర్వాత అసలు నాకు తెలీదమ్మా. అరగంట కూర్చున్నానేమో ధ్యానంలో. అంటే ధ్యానంలో అంటే అసలు కూర్చోంగానే కళ్ళు అంటుకుపోతున్నాయి. అసలు ఆలోచనలంటే నాకేం తెలీదు. సైలెంట్ అవుతుంది. ఇక బాగా ఏడుపొస్తుంది. దుఃఖం. ఎంత దుఃఖం అంటే అసలు నేను పుట్టి పెరిగి నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో గూడా అంత ఏడుపు ఏడ్చానో, ఏడవలేదో గూడా నాకు గుర్తులేదు. అంత ఏడుపు ఆ రోజు ధ్యానంలో అంత ఏడుస్తున్నా. నా పక్కనాళ్ళు ఒక్కొక్కళ్ళు కదిలిస్తున్నారు. ఏడవమాకు అందరూ డిస్టర్బ్ అవుతారు. పిరమిడ్‌లో ఇంతమందున్నారు గదా! నువ్వు ఏడవద్దు అంటున్నారు. అరే నేను ఏడవాలని ఏడవట్లా. తరుముకుని అసలు ఎక్కిళ్ళు పెట్టుకుంటూ వస్తుంది. నేను ఆపాలన్నా ఆపలేని స్థితిలో ఉన్నా. మాటలే ఇనిపిస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు అంటున్నారు, "కదిలిచ్చమాకండి. ఆవిడ అలా వస్తుంది కాబట్టి ఓకే." ఆహ్, అన్నారు. నేను 11కి స్టార్ట్ అయ్యుంటదనుకుంటా నా దుఃఖము. అది చిన్న పిల్లలేసినట్టు పెద్దగా ఏడుస్తున్నా మరి నాకేం అర్థం కావట్లేదు. ఎందుకొస్తుందన్నది కూడా నాకు తెలీదు. 12:30 ఆ టైం దాకా ఏడుస్తూనుండా భోజనానికి లేపారు. భోజనాలకు బయటికెళ్లారు. నన్ను గూడా భోజనం చేయమన్నారు. ఈ దుఃఖంలో నేను చేయలేను. నాకొద్దని ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాను. ఆ రోజు క్లాస్ చెప్పడానికి ఒక మాస్టరొచ్చారు. ఆ మాస్టర్‌ని అడుగుతున్నారు నన్ను తీసుకెళ్ళినాళ్ళు. ఏంటి ఈవిడ మరి ఇంత దుఃఖపడుతుంది, ఇంత ఏడుస్తుంది. ఇన్ని 3 గంటల నుంచి ఏడుస్తూ గూడా ఆగట్లేదు. తరుముకొని వస్తుంది ఆ దుఃఖం. ఏమైంది? ఏంటో మీరు చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయనన్నాడు, "ఒకటో తరగతి పిల్లలకి 10థ్ క్లాస్ పాఠాలు చెప్తే అర్థం కాకుండా ఎలా బిక్కమొహం వేస్తారో, ఈవిడ సోల్ అలా కనెక్ట్ అయిపోయింది. అది ఆవిడకి అర్థం కాక ఆ సోలుకి ఈవిడ ఏడుస్తుంది. ఏడవనీయండి" అన్నారు. అయినా ఇంక నేను ఏడుస్తూనే ఉండా. అక్కడ ఒక మాస్టర్ ఉన్నారు. నరసరావుపేట మాస్టరో, పిడుగురాళ్ళ మాస్టర్ ఎవరో ఒక మాస్టర్ ఉన్నారు. ఆ మాస్టర్ అన్నారు, "ఈమెను తీసుకొచ్చిన వాళ్ళెవరో నాతో పాటు రండమ్మా. ఆ చెట్టు కింద కాసేపు కూర్చుందాం. ఈమెతోటి నేను మాట్లాడతాను" అన్నారు. అని నన్నక్కడ తోటలాగా ఒక చెట్టుంటే నాతో పాటు వచ్చిన ఆమెతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, "ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి?" అంటే ఇంకా ఎక్కువ ఏడుస్తున్నా. "సరే నీ ఏడుపు నేను ఆపమని అనను. నీ ఇష్టం వచ్చినంత సేపు ఏడువు. వరదొచ్చింది.
నీళ్ళన్నీ డామ్ నిండిపోయింది. డామ్ నిండినప్పుడు గేట్లు ఎత్తితే నీళ్లు కిందకు పోతే డామ్ ప్రమాదం లేకుండా అవుతుంది. ఇప్పుడు నీకొచ్చే దుఃఖాన్ని కూడా మేము ఆపేసామనుకో నీది కూడా అదే పరిస్థితిలా ఉంది. ఈ పరిస్థితిలో నిన్ను ఏడవద్దని కూడా లేడు అన్నారు. అదే ఇంక ఏడవమన్నారని చెప్పి అది ఇంకా తల్లుకొని వస్తుంది. అలా ఏడుస్తూనే ఉండ. కొంతసేపు ఏడ్చినాక ఇంకా నువ్వు ముయ్యమనకపోతే ఇక నువ్వు మూసేటట్లేదు, నువ్వు ఏడిస్తే కనుక నీ సొల్యూషన్ నేను చెప్పను, వెళ్ళిపోతానని బెదిరించాడు. అప్పుడు నాకు భయం వేసి మరి నాకు ఈ ఏడుపు పోవాలి. ఎందుకు ఏడుస్తున్నానంటే నాకు అసలు ఏం కారణం ఏమీ లేదు, ఏమీ తెలియదు, వస్తుంది నేను ఏడుస్తున్నాను, నేను ఏడవకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? నాకు ధ్యానం అంటే భయం వేస్తుంది, కళ్ళు మూసుకోవాలంటే భయం వేస్తుంది, నాకు ఈ దుఃఖం వస్తుంది, నాకు ఈ ధ్యానం వద్దు ఏం వద్దు, నేను వచ్చి 2-3 రోజులైంది ధ్యానంలోకి, ఇలా జరుగుతుందంటే నాకు భయం వేస్తుంది, నాకు వద్దు ధ్యానం అని అన్నా. ఆయన ఏమన్నాడంటే ధ్యానం వద్దు అన్నప్పుడు చెయ్యి, మాకు నిన్నెవరు చేయమన్నారు, నాకు ధ్యానం వద్దు అనుకుని నేను సైలెంట్ అయిపోదు, నిన్నేమి చేయదు, కానీ నువ్వు దుఃఖాన్ని ఆపాలి కదా అన్నాడు. ఆపటం నా వల్ల కావట్లేదు, మరి నేనేం చేయాలంటే ఏం చేయాలని నేను చెప్పేది వినకపోతే నేను లేచిపోతానని మళ్ళా బెదిరించాడు. సరే మీరు లేచిపోవద్దు, నా సొల్యూషన్ చెప్పండి, నాకు ఇప్పుడు ఏడుపు ఆగిపోవాలి అన్నా. ఏమీ లేదమ్మా, నువ్వు ధ్యానం చేయటం నీకు ఇష్టం లేదనుకో మానేసే, అసలు నువ్వు ధ్యానంలోకి రావద్దు. మరి 3:30 అయితే నాకు నిద్ర పడతలేదు, మెలకు వస్తుంది అన్న. ఆ మెలకు వచ్చినప్పుడు కూడా నేను ధ్యానం చేయను, నాకు వద్దు అనుకో, అది వద్దు అనుకున్న వాళ్ళకి రాదు, కావాలి అన్న వాళ్ళకి వచ్చింది, నువ్వు వద్దు అనుకో అన్నాడు. అన్న తర్వాత నేను ఓకే అన్న, దుఃఖం ఆగిపోయింది, కొంచెం తెప్పరిల్లుకున్నాను. మేము మా ఊరు వెళ్ళటానికి ఆటోలో వచ్చాము. వచ్చిన వాళ్ళం 5-6 అందరం మళ్ళీ అదే ఆటోలో ఎక్కి ఊరు వెళ్తున్నాం. ఊరు వెళ్తుంటే నాతో కూర్చున్న వాళ్ళు ఆటో డ్రైవర్ తో మాట్లాడుతూ ఈవిడికి ఇవాళ ఇలా, ఆటో డ్రైవర్ కూడా మంచి ధ్యాన స్థితిలో ఉన్నాయన, ఈవిడికి ఇలా జరిగింది అని ఆయన చెప్తున్నారు. ఆయన నన్ను అడిగాడు కదా, ధ్యానం గురించి మీకేమైనా తెలుసా అన్నాడు. నాకు అస్సలు తెలియదు, నేను ధ్యానంలోకి వచ్చి 3 రోజులే అయిందన్న. మరి ఆత్మల గురించి తెలుసా, ఆత్మల గురించి బుక్ చదివావా అన్నాడు. అంటే అసలు ఆత్మలు అంటే నేను దెయ్యాలనుకుంటా, ఆత్మ అంటే నాకు అసలు తెలియదు, అసలు జన్మలు ఉన్నాయని, కర్మలు ఉన్నాయని, ఆత్మలైన అసలు ఏమీ తెలియని దాన్ని నేను. అసలు ఆత్మ అంటే ఏంటి, దయ్యం కదా, నాకు తెలియదు, నాకు అసలు బుక్స్ అంటే కూడా నాకేం తెలియదు అన్నా. సరే అయితే వీళ్ళింట్లో ఆత్మల గురించి ఒక బుక్ ఉంది, ఆ బుక్ వెళ్ళేటప్పుడు ఆటో వాళ్ళ ఇంటి దగ్గర ఆపుతాను, ఆ బుక్ తీసుకెళ్ళి నువ్వు చదువు, ఆత్మ అంటే ఏంటి, అసలు ఆ స్థితులు ఏంటి నీకు అర్థం అవుతాయి, అప్పుడు నీకు ఈ దుఃఖం ఉండదు, నీకు కొంచెం అర్థం అవుతుంది అన్నాడు. అన్నప్పుడు మేము దారిలో వెళ్తూ వాళ్ళ ఇంటి దగ్గర ఆగి ఆ బుక్ తీసుకెళ్ళి, ఆ బుక్ చిన్న బుక్, ఆత్మల లోకము ఏంటి ఎవరు అనుభవాలు రాసిందో, పేరు క్లారిటీ లేదు, చిన్న బుక్కే అది. ఇక బుక్ తీసుకెళ్ళాను, ఇక భోజనం లేదు పాడు లేదు, ఇక బుక్ చదువుతూ పడుకున్నా. 11:30, 12 దాకా అయిపోయేసరికి ఆ బుక్ అయిపోయిన దాకా నాకు వదలాలనిపించలేదు. అది మొత్తం చదివేసి బుక్ పక్కన పెట్టేసి పడుకున్నా. నిద్రపోయా. ఆ నిద్రలో ఏంటేంటో జరిగింది, ఎవరో ఒక ఋషిలాగా వచ్చాడు, ఏంటో నన్ను ఆవాహన చేసినట్టు, ఏంటోనమ్మా, చాలా చాలా జరిగి అసలు భయపడటం కూడా కాదు. ఆయన మగ మనిషి, ముసలాయన. నేను నిన్ను ఆవహిస్తున్నాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు. అంటే మరి నాకు ఇష్టమేను అన్నా. ఏంటో నాకు ఇప్పటికీ దానికి నాకు క్లారిటీ దొరకట్లా. నా మీదగా వచ్చినట్టు, నా మీద ఒక గజం ఎత్తులో ఉన్నట్టు సోలు, ఆ చేతుల్లోంచి నా చేతులు కలిసినాయి, నా పాదాలకు ఆ పాదాలు కలిసినాయి, ఆ మనిషి నాలో అలా ప్రవాహం జరిగినట్టు నేను ఇంతకుముందు నాకు ఫీల్ అవటం కూడా తెలియదు. అలా ఫీల్ అయ్యా. మరి ఫీల్ అయిన దాన్ని నాకు అర్థం కాకుండా నేను అడుగుతున్నా, క్లియర్‌గా అడుగుతున్నా మళ్ళీ. అది నిద్ర గాదు, మెలకువ గాదు. మీరు మగ మనిషి, నేను ఆడ మనిషిని, మీరు నాలో ఐక్యమయ్యారు. మరి రేపు నేను బయట వాళ్ళకి ఎలా కనిపిస్తానో నాకు అర్థం కావట్లేదు. మీకేంటో చేతులకి, కాళ్ళకి ఇంతంత పొడుగున గోర్లు ఉన్నాయి. మరి ఈ గోర్లు నా చేతికి గూడా కనిపిస్తున్నాయి. మరి చూస్తే నన్నందరూ భయపడతారు అని అడిగా. నాకైతే అర్థం గాల. అక్కడ ఇప్పటికీ అర్థం గాల. అంటే నీ చేతి మీద చెయ్యేసి తడుముకో, కాలు మీద కాలేసి తడుముకో, నీకు అవి కనిపించకుండా ఉంటాయి, నువ్వుగానే ఉంటావు అన్నాడు. అలా చేసుకున్నా. అలా చేసుకునేపాటికి 4 అట్లా అయింది టైము. ఇంకా లేచా. లేచిన తర్వాత ఈ ఈ విషయం వేరే వాళ్ళకి ఎవరికన్నా చెప్పాలి అని అనుకున్నా. ఇక నాకు అప్పటినుంచి, అంతకుముందు నుంచి అసలు ధ్యానంలోకి కూర్చోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచే తిండి ధ్యాస లేదు, ఎవరితో మాట్లాడటం లేదు, ఎక్కడికి వెళ్ళటం లేదు. ఎప్పుడు ఇక అదొక ధ్యాసలో పడిపోయినట్టుగా ఉంటున్నా. అట్ భగవద్గీత అంతకుముందు నేను కొంచెంగా చదివాను కానీ, ఆ శ్లోకాలన్నీ నాకైతే
అసలు కంఠస్థ కాదు, సరిగ్గా చదవటం కూడా కరెక్ట్ గా రాదు. అసలైతే ఏదో అట్లా అట్లా చదివా. ఆ టైంలో నాకు భగవద్గీత శ్లోకం వస్తుంది లోపటి నుంచి, శ్లోకానికి తాత్పర్యం అర్థం కూడా వస్తుంది. ఎవరన్నా ఒకళ్ళు కనిపించారంటే ఇంక వాళ్ళని కూర్చోబెట్టి వేదాంతం చెప్పినట్టు శ్లోకం చెప్పి, శ్లోకానికి అర్థం చెప్పి ఎగ్జైట్ అయిపోతున్నా. అర్థం కావట్లే. పక్కన మా పిన్ని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళతో కూడా ఇలాగే భగవద్గీత గురించి శ్లోకం చెప్పటం, అర్థం చెప్పటం, స్పీడ్ గా మాట్లాడటం, అదొక ఫ్లోలో ఉండ. మనిషిని కొంచెం అన్నం తింటల్లా 3, 4 ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి అసలు తిండిది అసలు లేదు. ముఖం అది బాగా పీక్కుపోయింది. నిద్ర అది కూడా పట్టట్లా. వాళ్ళు ఏంటి అలా అయిపోయావు, నీకేం జ్వరం వచ్చిందా అంటే జ్వరం ఏం రాలేదు, నేను బాగానే ఉన్నాను అని స్పీడ్ స్పీడ్ గా మాట్లాడుతూ స్పీడ్ గా చేస్తూ ఉంటే ఏంటి ఈ అమ్మాయి ఏందో తేడాగా ఉంది అన్నారు. ఇక ఆ తేడా కొంచెం ఇక అదే ఫ్లోలో ఉండేసరికి ఒక 2 days అయిపోయేపాటికి ఎక్కువ అతిగా మాట్లాడటం, జ్వరం వచ్చిన దానికి మళ్ళీ అయిపోవటం, మనిషిని కొంచెం వీక్ అయిపోవటం ఇబ్బందికరంగా ఉండేసరికి మా వాళ్ళు భయపడిపోయారు. ఈ పిల్ల ఏదో ఇంట్లో ఇంతకుముందు పూజ చేసుకునేది, ఇప్పుడు ఏంటో దేవుడు లేడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, కృష్ణ భగవానుడు లేడు, రాముడు లేడు, వాళ్ళ కాలం అంతా అయిపోయింది. ఏదో వేదాంతం మాటలు చెప్పను, భగవద్గీత శ్లోకాలు చెప్పను, ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంది. వీళ్ళ అబ్బాయి వీళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, ఈ అమ్మాయి ఒక్కటే ఉంది ఇక్కడ, ఏదన్నా తేడా పడిందంటే మళ్ళీ మీరెవరో నాకు చెప్పలేదని అంటారు, ఇదేందో పిచ్చి మాటలు మాట్లాడుతుంది, వీళ్ళ అబ్బాయిని పిలిపిద్దామని మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పారు. మేడం వినిపిస్తుందండి? హలో. వినిపిస్తుందండి. చాలా అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్. కంటిన్యూ చేయండి. వినపడుతుంది చెప్పు. మా అని చెప్పారమ్మా. చెప్తే మా అబ్బాయి వచ్చాడు. మా కోడలు మా కొడుకు ఇద్దరు వచ్చారు. వచ్చి అంటే వాళ్ళు ముందు అక్కడే డిసైడ్ అయ్యారు. ఇంతకు ముందు నేను పిల్లల దగ్గరే ఉన్నాను. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి వీరాపురం పల్లెటూరు విలేజ్ మాది. అక్కడికి వెళ్ళి మా అత్తగారిని చూసుకోవటానికి, అంతకుముందు మా మనవాళ్ళని పెంచుతూ హైదరాబాద్ లో ఉన్నా. మా అబ్బాయి వాళ్ళు ఇక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటూ మానేసి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని. నేను మా అత్తగారిని చూసుకోవడం కోసం మా విలేజ్ వచ్చాను అనమాట. విలేజ్ లో ఉండగా ఇది జరిగింది. ఇంకా జరిగినప్పుడు మా అబ్బాయి లేదు, ఆవిడ ఇన్నాళ్ళ నుంచి పిల్లల్ని పెంచుతూ పిల్లల దగ్గర ఉంది, అందుకని హ్యాపీగా ఉంది. ఇప్పుడు పిల్లలు లేకపోతే దిగులు పడిపోయి ఇంకా అట్లా ఏందో ధ్యానం అని పిచ్చి పనులు చేసుకుంటే అట్లా అయిపోయిందో, లేదు ఈవెన్ ఇక్కడ వదిలిపెట్టొద్దు, తీసుకుపోదామని వచ్చి అసలు నా పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందమ్మా. ఎలా ఉందంటే మనం బావిలో గనక ఒక బకెట్ నీళ్లు తోడటానికి వేసాం అనుకో, ఆ బకెట్ నీళ్ళు నిండిన తర్వాత మనం పైకి తాడు లాగుతుంటే ఆ తాడు నలిగిపోయింది అనుకో, మా వదిలితే బకెట్ కింద పడితే పైకి లాగితే తాడు దగ్గర అనే పరిస్థితి ఎలా ఉంటుందో నా ఫ్లో అలా ఉంది. అది విలేజ్ కావటాన్ని అందరూ ఈవిడికి ఎంత అయిందంట, ధ్యానం చేస్తే ఈవిడికి ఎంత అయిందంట అని నన్ను ఒక వింత జంతువుని చూడటానికి వచ్చినట్టు నన్ను చూసుకోవడానికి వచ్చి పలకరిస్తున్నారు. వాళ్ళు పలకరిస్తున్నా కూడా నా ఫ్లో అంతా ఇంకా జ్ఞానం గురించే మాట్లాడుతున్నా. జ్ఞానం అంటే ఏంటో తెలియని దాన్ని జ్ఞానం గురించి మాట్లాడుతున్నా. ఇంకా వీళ్ళు ఇక్కడే ఉంటే కనుక ఏమి ఈ జ్ఞానం అనుకుంటూ ధ్యానం అనుకుంటూ పిచ్చిదయిద్దని చెప్పి హాస్పిటల్లో తీసుకెళ్లారు. నాకేం లేదు, నేను బాగున్నాను అన్నా కూడా లేదు ఎవరికి అది అయింది, ఇంత ఫాస్ట్ గా మాట్లాడుతుంది, లేదు హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళతో నన్ను మాట్లాడిచ్చారు. నేను బాగున్నాను, నాకేం లేదు, మా వాళ్ళే ఇట్లా తీసుకొచ్చారు, కాకపోతే నాకు ఏదో స్పీడ్ గా మాట్లాడాలి, ఏదో ధ్యానం గురించి చెప్పాలి, జ్ఞానం మాట్లాడాలనే ఫ్లో ఫుల్ గా వస్తుంది. అలా వస్తున్నప్పుడు నా తలలో నరం తెగిపోతుందేమో, అది తెగిపోతే నేను పిచ్చిదాన్ని అవుతానేమో అని ఒక చిన్న డౌట్ ఉంది, ఇంక అంతకంటే ఏమీ లేదన్న. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఏం లేదు, మీ అమ్మగారు బాగానే ఉన్నారు, ఒక్కటే ఉంటాను ఇలా ఉన్నారేమో, మీరు నలుగురు ఉంటారు కదా మీ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు మా అబ్బాయి మా అత్తగారిని నన్ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చాడు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ధ్యానం అంటే భయం వేస్తుంది. ధ్యానానికి కూర్చున్నాను అనుకో అంటే నా తలలో ఏదో ఒక నరం తెగిపోయిద్దేమో అన్నట్టు ఎవరో పైకి గుంజుతున్నారు. అంటే నాకు తర్వాత ఏమర్థమైందంటే విశ్వశక్తి ఫ్లో అనేది నా లోపలికి పాజిటివ్ గా వస్తుంది. ఆ వస్తున్న దాన్ని రిసీవ్ చేసుకోవటం నాకు అసలు విశ్వశక్తి వస్తుందని కూడా నాకు తెలియదు కదా. నేను ధ్యానంలోకి వచ్చి అంత 10 రోజులే అయింది. ఆ విశ్వశక్తి ఫోర్స్ కి నేను ఫీల్ అవుతుంది ఏంటంటే నా ధ్యానంలో కూర్చోగా నా జుట్టు ఎవరో పెరుగుతున్నారు, నా తల్ల నరాలు ఎవరో పైకి లాగుతున్నారా, ఏమో తెగిపోతాయేమో అనే భయం ఉండి, అమ్మో నేను ధ్యానం చేయను అని ఒక 5-6 రోజులు ఉండా. మా అబ్బాయి కూడా మా కోడలికి మా మనవాళ్ళకి చెప్పాడు, నాయనమ్మ ధ్యానంలో కూర్చుంటదేమో, కూర్చొని మాకన్నా ఆమె కొంచెం జాగ్రత్తగా చూడండి అని వాళ్ళకి చెప్పారు. అట్లా 5-6 రోజులు, ఒక వారం రోజులు గడిచిందమ్మా. నేనేమి ధ్యానంలో కూర్చోలేదు, కానీ కూర్చోవాలని లోపల నుంచి అనిపిస్తుంది, కానీ భయం వేస్తుంది.
కానీ లేదు లేదు కూర్చోవాలని లోపల నుంచి గట్టిగా వచ్చింది. మా అబ్బాయి 4:30 అయిందంటే షటిల్‌కి వెళ్ళిపోతాడు పొద్దున్నే మార్నింగ్. మా కోడలు యోగా చేసుకుంటది ఇంట్లో. మా కోడలు దగ్గరికెళ్ళి, అమ్మాయి నేను ధ్యానం చేసుకుంటాను. నాకు 40 నిమిషాల దాకా కూర్చుంటే ఏమి అవ్వట్లేదు. 40 నిమిషాలు దాటితే నా జుట్టు ఎవరో అదే నాదేదో పైనకి ఎవరో పీకి లాక్కెళ్తున్నారు తల అన్నట్టు ఫీల్ అవుతున్నాను. నేను ఏదైనా ఇబ్బంది పెడితే గనక నా చెవు దగ్గరకు వచ్చి గట్టిగా అరిచి నన్ను లేపు, మొఖం మీద నీళ్లు చల్లు, అంతేగాని నువ్వు అరిచి గోల చేసి భయపడమాకు, నేను ధ్యానంలో కూర్చుంటున్నానమ్మా, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి మళ్ళీ నేను ధ్యానంలో కూర్చున్నా. సరేనంది ఆ అమ్మాయి. నేను ధ్యానంలో కూర్చున్నా. కూర్చుంటే 40 నిమిషాల సేపు కూర్చునేపాటికి ఆ ఫీలింగ్ వస్తుంది. అప్పటి వరకే ధ్యాన స్థితి, అసలు ఆలోచనలంటే ఏమి నాకు తెలియకుండానే నాకు ధ్యానం వచ్చింది. అలా కొన్ని రోజులు చేశా. ఇక నాకు ఆ భయం పోయింది. భయం పోయినాక మా కోడలు కూడా మా అబ్బాయికి చెప్పలా ఈమె ధ్యానం చేస్తుందని. ఇక నా పరిస్థితి ఎలా ఉంది? అసలు ఎప్పుడు టైం అయితదా? మా మనవళ్ళిద్దరు చిన్న పిల్లలు. ఆ పిల్లలిద్దరూ నేను మేము ముగ్గురం ఒక రూమ్‌లో పడుకుంటాం. ఈ పిల్లలు తొందరగా నిద్రపోతే దొంగలాగా తయారయ్యాననమాట. ఈ పిల్లలు తొందరగా నిద్రపోతే నేను ధ్యానం చేసుకోవాలి. లోపల లాకేసుకొని ఒక గంట ధ్యానం చేసుకున్న తర్వాత లాక్ తీసేస్తే వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటది. ఈ పిల్లలు ఎప్పుడు నిద్రపోతారా? ఎప్పుడు నిద్రపోతారా? అని దొంగలాగా వెయిట్ చేస్తుండేదాన్ని. వాళ్ళు నిద్రపోయారు అనంగానే లోపల లాకేసుకునేదాన్ని, ధ్యానానికి కూర్చునేదాన్ని. అబ్బో! అదేమి ధ్యానమోనమ్మా, కుండపోతగా కూసేది. అసలు ఎంత ఎంత ఎనర్జీయో, ఇక అసలు భయం పోయింది. ఇక లేదంటే ఈ దుప్పటి ముసుగు పెట్టుకొని మొత్తం ఫుల్‌గా తల నుంచి కాళ్ళ దాకా లోపల పెట్టేసుకొని, కాళ్ళ మీద కాలేసుకొని, చేతులు 2 ఇట్లా పెట్టేసుకొని ధ్యాన స్థితిలో ఉంటాం. ఒకటి అలవాటు చేసుకున్నా. అమ్మ నేను ఇదే ఫ్లోలో పోతున్నాను. చెబితే ఇది తరగదు. పర్లేదమ్మా, మాకు టైం ప్రాబ్లం లేదు. చెప్పండి, మొత్తం చెప్పండి. ఆహ్, అలా నా ధ్యానం జరుగుతుందమ్మా. జరుగుతా ఉండంగా నేను ఈ దిగులు పడుతున్నా. అప్పుడు కరోనా టైము బాగా. నేను దిగులు పడుతున్నా. ఇక్కడుంటే నాకు ధ్యానం వాళ్ళెవరూ లేరు. నాకిక్కడేమి అంటే నాకెవరు తెలీదు, కొత్తగా ఉంది. ధ్యానం వాళ్ళు ఎవరు తెలీదు. ఏంటో బుక్స్ ఉంటాయంటున్నారు. ఆ బుక్స్ మరి నాకు తెలీదు. పిరమిడ్ అయన్నీ గూడా ఏమి తెలీదు. ఇక్కడేమి ఉండవనుకున్నా నేను. ఇక్కడ ఉంటాయని గూడా నాకు తెలీదు. మా ఊళ్ళో ఉన్నట్టయితే నాకు ఆళ్ళు తోడుండేవాళ్ళు. నేను మళ్ళీ పిరమిడ్‌కెళ్ళి ధ్యానం చేసుకునేదాన్ని. కొంచెం తెలుసుకునేదాన్ని. భగవంతుడా నన్నిక్కడే పెట్టావు. నన్ను మా ఊరు విలేజ్ పంపించాయా అని అనుకుంటున్నా. అనుకుంటా మా అబ్బాయిని ఇంటికి పంపించు అబ్బాయి, నేను ఇంటికెళ్ళిపోతాను. నేనిక్కడ ఉండలేకపోతున్నానంటే, ఏమైంది ఇంటికి పోయి ఏం చేస్తావు? కరోనా టైం, మీరసలు బయటకి వెళ్ళకూడదు. ఎవరు ఏం తెచ్చిపెట్టాలన్నా కూడా తెచ్చిపెట్టేవాళ్ళుండరు. లేదు లేదు కరోనా అయిపోయిందాక ఇక్కడే ఉండండి. కరోనా తగ్గిన తర్వాత చూద్దాం అన్నాడు. లోప్ లోపల లోపల నేను బాధపడుతున్నా. బాధపడతా మా మనవరాలు ఏమన్నదంటే కొంచెం దూరాన ఉంటది తను. ఎలా ఉన్నావు అమ్మమ్మ అంటే, ఇదిగో ఇలా ఉన్నాను. అక్కడికెళ్తే ధ్యానం చేసుకునేదాన్ని బాగుండేది. ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నా గాని నాతో మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ధ్యానం గురించి ఏవో కొన్ని కొన్ని తెలుస్తున్నాయి వీడియోలు వింటుంటే కొన్ని నాకర్థం కావట్లేదన్న. అంటే వీడియోలు వినమని వింటుంటే గాదు. వీడియోలు విని టైమ్ పాస్ చెయ్యి. నా దగ్గర చిన్న ల్యాప్‌టాప్ ఉంది. దాని సిస్టమ్‌ని ఎలా వాడుకోవాలో నేను నేర్పిస్తాను. నేను తీసుకొస్తానని మా మనవరాలు చిన్న ల్యాప్‌టాప్ తీసుకొచ్చి పీఎంసీ వీడియోలు ఎలా ఆన్ జేసుకోవాలి చూపిచ్చి, ఇగో ఇలా ఇలా కొట్టుకుంటే ఇలా వీడియోలొస్తాయి. అయి ఇంటూ ఇంకా నువ్వు ధ్యానం చేసుకుంటా ఉండు. నీకు బావుంటదని జెప్పి ఇచ్చింది. మా వాళ్ళెవరు చూడకుండా పిల్లలు స్కూలుకెళ్తారు. వీళ్ళెవరు లేనప్పుడు లోపల లాకేసుకోవటమును, ఆ వీడియోలు పెట్టుకొని వినుకుంటూ నేను చేస్తున్నా. అట్లా ఒక నెల గడిచిపోయిన తర్వాత నాకొక రోజు ల్యాప్‌టాప్ పని చేయకల అది అర్థం కాల. అర్థం కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. మా పక్కింట్లో వాళ్ళ ఇంటికెళ్ళి ల్యాప్‌టాప్ ఆన్ చేసి పెట్టండి బాబు. నాకేమో కొంచెం ధ్యానం వీడియోలు చూసుకోవటం అలవాటు. మా ఇంట్లో ఎవరు లేరు చేయటానికి, చేసి పెట్టమని అడిగా. అడిగితే ఆంటీ మీరు ధ్యానం చేస్తారా? అన్నాడు ఆ అబ్బాయి. అవునయ్యా చేస్తాను అన్నా. అరే ఇగో మా పక్కనాళ్ళందరూ బాగా ధ్యానం చేస్తారు. ధ్యానం వాళ్ళంటే వాళ్ళకి బాగా ఇష్టం. వాళ్ళని పరిచయం చేస్తానని చెప్పి ఆ పక్కనుండాళ్ళని పరిచయం చేశాడు. ఇది ఆంటీ ధ్యానం చేస్తారంట. మీరు ధ్యానులే గదా! ఆంటీతో పరిచయం చేసుకోండని. ఆ అబ్బాయి చిన్నోడే. మా అబ్బాయి కన్నా చిన్నోడే. పరిచయం చేసుకొని అసలు ధ్యానులు అంటేనే హ్యాపీనెస్ వేరుగా ఉంటది. అబ్బాయి చాలా ఆనందపడిపోయి, "ఆంటీ మీరు ధ్యానం చేస్తారా? మేము ధ్యానం చేస్తాము. మీకే అవసరమైనా నేనున్నాను" అని ల్యాప్‌టాప్ సెట్ చేసి పెట్టి వీడియోలు ఇలా ఇలా చూడండి. ఇలా కాదు టచ్ ఫోన్ ఒకటి తీసుకోండి. ఫోన్‌లో అయితే ఇంకా బాగా ఈ జూమ్ క్లాసులు ఇయన్నీ వీడియోలు బాగా వస్తున్నాయి. అదైతే మీకింకా బావుంటది. మీకు ఏ డౌట్ వచ్చినా, మీకే అవసరం వచ్చినా నేనున్నాను. మీరు భయపడమాకండి. ఇక్కడ లైబ్రరీ ఉంది, బుక్స్ ఉన్నాయి, పిరమిడ్ ఉంది. అసలు పత్రి సార్ గురువు గారని కూడా ఏదో వింటమే గాని నేను చూడలా. ఈ లాక్‌డౌన్ తీసిన తర్వాత పత్రి సార్ వస్తారు కట్టాలు. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి గురువు గారికి గూడా పరిచయం చేస్తాను. మీరిలా ధ్యానం చేసుకోండి అని ఆ అబ్బాయే అసలు నాకు గురువు అనిపించేంతగా నన్ను
ఒక స్థితికి తీసుకొచ్చింది ప్రకాష్ అనే అబ్బాయి. అలా అబ్బాయితో రోజు నా అనుభవం, ప్రతిరోజు ఏదో ఒక అనుభవం వస్తది. నేను ఆ అబ్బాయితోటి నా అనుభవాలు చెప్పటం, ఆ అబ్బాయి ఎలా వెళ్ళాలి, ధ్యానం ఎలా చేయాలి, ఏంటి అని తను నాకు చెప్తూ ఉండేవాడు. అవి వింటూ నేను ధ్యానం చేసుకునేదాన్ని. రోజు అసలు అనుభవాలు రాని రోజు ఉండేది కాదు. ఏదో ఒకటి, ఏదో ఒకటి. తెల్లారటం, అబ్బాయి దగ్గరికెళ్ళటం, ఇలా ఇలా జరిగింది బాబు, రాత్రి ఇలా జరిగింది బాబు అని ఏదో ఒకటి చెప్పటం, ఇలా ఇలా నడుస్తుంది. లాక్‌డౌన్ అయిపోవచ్చేటప్పుడు నవంబర్‌లోనో ఏమో అనుకుంటా పత్రి సార్ వచ్చారని చెప్పి వీడియోలో వచ్చింది. నేను అబ్బాయిని అడిగా, మా ఇంట్లో వాళ్ళు ధ్యానులు కారు. గురువులది కూడా నమ్మరు. నన్నైతే ఏమనరు కానీ వాళ్ళు నమ్మరు. ఓకే. ఆ అబ్బాయి నన్ను తీసుకెళ్ళాడు పత్రి సార్ దగ్గరికి. నేను వెళ్ళేసరికి అన్నపూర్ణ హాల్‌లో పత్రి సార్ కూర్చొనున్నాడు. ఆయన చుట్టూ ఒక 5, 6 అమ్మాయిలు ఇంచుమించు డిగ్రీ జాబ్ చేసే వయసులో ఉన్న పిల్లలు కాళ్ళు, చేతులు అలా నొక్కుతూ ఉన్నారు. నాకసలు గురువులంటే తెలీదు. గురువులు అంటే ఏదో కాషాయం కట్టుకుని, గడ్డాలు పెంచుకుని, రుద్రాక్షలేసుకుంటేనే గురువులు అనుకున్నా గాని, ఆ గురువులు అంటే ఇలా ఉంటారు. కాళ్ళు నొక్కించుకుంటారు, ఏళ్ళు నొక్కించుకుంటారు అనేది కూడా నాకు అర్థం కాదు. ఫస్ట్ టైము మేము 5గురమో ఏమో వెళ్ళాము. ఆ అబ్బాయి నన్ను తీసుకెళ్ళేసరికి అక్కడ ఆ అమ్మాయోళ్ళు అలా నొక్కుతూ ఉండేసరికి నాకు మరి ఏంటో నాకు అదొక రకమైన ఇబ్బందయింది. ఇదేంటి ఈయనెట్ట గురువవుతాడు? ఏంటి అనుకున్నాను. నాకు అర్థం కాలేదు. అప్ అక్కడ మేము 5గురు నుంచుంటే, 5గురిలో పత్రి సార్ నన్ను చూసి రండి మేడం అని పిలిసారు. ఆయన పిలవంగానే అప్పటిదాకా ఆయన మీద నాకు వేరే ఏదో ఒక అభిప్రాయం ఏదో నచ్చలేదు. ఆయన పిలిచేసరికి అసలు అభిప్రాయం ఏమైపోయిందో మరి నాకు అర్థం కాదు. అప్పుడు పెద్ద దేవుడిలాగా కనిపించాడు. అప్పటిదాకా అబ్బో! ఈయనెట్ట గురువు అని ఏదేదో చెప్తుంది మనసు. ఆయన రండి మేడం అని పిలవంగానే ఇంకా థాట్స్ అన్నీ పోయినియి. వెళ్ళి ఆ పాదాల దగ్గర వేరే వాళ్ళు కూర్చునుంటే వాళ్ళని కొంచెం పక్కకు జరిపి నేను అక్కడ కూర్చొని ఆయన పాదాలు పట్టుకున్నా. "ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? ఏంటి మీ కథ చెప్పండి" అన్నారు. "సార్ మాది పలానా ఊరు. అక్కడి నుంచి వచ్చాను. ధ్యానం ఇలా ఇలా జరిగింది. నాకు ఇలా వస్తుంది. ఇలా ఇలా అని నాకు జరిగిందంటూ అంతా సార్‌కి చెప్పా. అది చెప్పి ఒక మాట కూడా అన్నా. నా ఎమోషన్ ఎలా ఉందంటే ఆ టైంలో గనుక సార్ నన్ను కడతాల్లో ఉండిపోమనమంటే నేనింక పిల్లల్ని, సంసారాన్ని గూడా వదిలేసి సార్ దగ్గర ఉండిపోవాలన్నంత దృఢ నిశ్చయం ఉంది నా మైండ్‌లో. అంత చెప్పడం అయిపోంగానే, "సార్ మీరు ఉండమంటే గనక నేనిక్కడే ఉంటాను. వెళ్ళను సార్. మీరు చెప్పండి సార్" అన్నా. ఆయన నేను చెప్పిందంతా విన్నాడు. నన్ను తీసుకొచ్చిన ఆళ్ళు భయపడిపోతున్నారు. వామ్మో! ఈమె ఇంతసేపు సోది చెప్పినట్టు చాలా సేపు మాట్లాడానండి. అంతా మరి ఆయన విన్నారు గానీ, ఏమి ఆన్సర్ ఇవ్వలేదు. అంతా వింటం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళొచ్చారు. ఇంకొకళ్ళని పలకరిస్తున్నారు. నేను గూడా ఇక మర్యాద గాదులే మొత్తం నేనే కూర్చుంటే మరి గురువులు గదా! వచ్చినోళ్ళందరూ మాట్లాడాలి గదా! అని నేను లేసి నా వచ్చినోళ్ళతో పాటు యువతలకొచ్చేసాను. పిరమిడ్‌లో ధ్యానం జేసుకున్నాను. వాళ్ళు భయపడిపోతున్నారు. వామ్మో! ఏంది ఈమె ఇంత ఎక్సైట్ అయిపోతుంది. నేను రాను ఈడే ఉంటానంటదేమో. ఈళ్ళింట్లో వాళ్ళకి మేమేం సమాధానం జెప్పాలి. ఏదో చూపిద్దామని తీసుకొస్తే అని ఆళ్ళు భయపడ్డారు. ఆంటీ రానంటావేమో, రానను మాకు. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళకి మేము సమాధానం చెప్పుకోలేము అని ఏదో ఆళ్ళన్నారు. రానననులయ్యా నేను గురువుగారు ఉండమంటే ఉందాం అనుకున్నా గానీ, గురువుగారు ఏం మాట్లాడలేదు. నేను చెప్పిందంతా విన్నారు గాని అన్నా. వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంతసేపు ఈవిడ చెప్పిందంతా గురువుగారు విన్నారు అంటే వాళ్ళే చాలా ఆశ్చర్యపోయారు. ఇంకా ఆ తర్వాత నేను కట్టాలు అప్పుడప్పుడు వెళ్తాను. ఒక్కోసారి 10 రోజులు, 11 రోజులు గూడా ఉండి ధ్యానం చేసుకొనొస్తాను. అంటే సార్‌తో ఇంక నేను మాట్లాడిన అనుభవాలు ఏమీ లేవు. సారు భోజనం వడ్డించేటప్పుడు ఆయన పక్కన 2 సార్లుండి, ఆ రోటీలు అవి వడ్డన చేశాను. సార్‌తో వడ్డన చేయించుకొని తిన్నాను. ఇంకా నా అనుభవాలు సార్‌తో అయితే అంతేనండి. ఇంకా అంతకంటే ఇంకేమీ లేవు. ఆ తర్వాత నా ఇంట్లోనే ఉంటూ నేను ధ్యానం చేసుకుంటూ, వీడియోలింటూ, గురువులు చెప్పినయి ఇంటూ, జూమ్ క్లాసులు చేసుకుంటూ అలా అలా అయిన తర్వాత ఆ ప్రకాష్ అనే అబ్బాయే ఇక్కడ న్యూటన్ సార్ ఆళ్ళ క్లాసులుంటాయి. సోల్ కోచ్ అని 11 రోజులు చాలా బావుంటాయి. ఆటికెళ్ళామంటే మనకి ఫౌండేషన్ బావుంటది. రండి ఆంటీ అని తీసుకెళ్ళాడు. న్యూటన్ సార్ దగ్గర ఇయర్‌కొచ్చేసి 11 డేసు. 2 సంవత్సరాలు ఆ క్లాసులు చేశాను. ఎప్పటికప్పుడు డే బై డే ఇంప్రూవ్‌మెంటు ఉంది. నేను ఎలా హ్మ్. ముందుకు వెళ్ళాలి అనే దానికి నాకు
ఆ ప్రకాష్ అనే అబ్బాయే డైరెక్షన్, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది ఇలా, అది ఆ కోపం మనకి వస్తున్నప్పుడు ఆ కోపాన్ని ఎలా చూసుకోవాలి, గుణాలు అనేవి మన మీద ఎలా పనిచేస్తాయి, వాటి గురించి మాట్లాడేవాడు, చెప్పేవాడు. మాక్సిమం నన్ను చేపట్టుకుని నడిపించింది అయితే ఆ ప్రకాష్ అనే అబ్బాయిను. న్యూటన్ సార్ దగ్గర నేను ఇన్నర్ జర్నీ క్లాస్ కూడా 5 రోజులు చేశాను, చాలా బాగా చేశాను. అయితే న్యూటన్ సార్ క్లాస్లో ధ్యానం 3 గంటలు కూర్చోబెట్టారు. 3 గంటల సమయంలో మధ్యలో ఒక్కసారి నేను మంచి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నా లోపటి నుంచి తేనెటీగల చుట్టి గనక మనం కదిలిస్తే బొయ్యం మన ఎలా సౌండ్ చేసుకుంటూ తిరుగుతాయో, నేను అన్కాన్షియస్ లో ఉన్నాను, మరి ఏమో ఆ సౌండ్ భయం అని లేచింది లోపటి నుంచి. ఆ సౌండ్ కి నేను ఎరకలోకి వచ్చి వింటున్నా, నాకు అర్థం కావట్లేదు. అప్పటికి కూడా నాకు ఇన్ని ఉంటాయని తెలియదు. గురువులు వీడియోలు చూసినా నేను ఇంత ఇంత అర్థం చేసుకునే స్థితి అప్పుడు లేదు. ఏదో చిన్న చిన్నవి వింటూ ఉండేదాన్ని కానీ, అరే ఏంటి నా లోపల నుంచి ఇంత సౌండ్ వస్తుంది ఏంటి, అసలు ఈ సౌండ్ ఏంటి, ఈ తేనెటీగల సౌండ్ వస్తుంది, ఇదేమో నాకు అర్థం కావట్లేదు. చాలాసేపు తేనెటీగలు ఆ సౌండ్ మూలాధారం దగ్గర నుంచి రౌండులు రౌండులుగా చాలాసేపు విన్నానమ్మా. ఆ తర్వాత ఇక అది పోయింది. మళ్ళీ ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నాను. మాకు ప్రగతి నగర్లో ఉంటాం మేము. వారం వారం ప్రతి బుధవారం ఒక్కొక్కటి ఇంట్లో ధ్యానం క్లాసు 3 గంటలు అలా అలా క్లాసులు నడుస్తున్నాయి. వెళుతున్నా, నేను కూర్చుంటున్నా. అందరూ కూడా నన్ను, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా, మనకు కూర్చోవడం సరిగ్గా చేత కాదు. 3 గంటల ధ్యానం అంటే మనం అల్లాడిపోతాం, మార్చుకుని మార్చుకుని కూర్చుంటాము. ఆంటీ స్టార్ట్ అవ్వంగానే వస్తుంది, అసలు ఒక శిల కూర్చున్నట్టు కూర్చుంటుంది, నడుము కూడా ఎటు కదలదు, స్టడీగా ఉంటుంది. మనకు అలా కూర్చోవటం కూడా రావట్లేదు, ఈవిడేదో కొత్తగా కొత్తగా వచ్చినలాగా ఉంది అని వాళ్ళు అనుకునేవాళ్ళు. నేను 3 గంటల ధ్యానం హ్యాపీగా చేసేదాన్ని. ఆ తర్వాత నేను అన్నపూర్ణమ్మ గారు పత్రిస పరమపదం చెందిన తరువాత అన్నపూర్ణ గారని ఉప్పల్లో ఒక గురువు గారు ఉంటారు. అంటే నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, శ్వాస లోపలికి వెళుతుంది. నాభి దాకా, మూలాధారం దాకా శ్వాస వెళ్తుంది. శ్వాసతో పాటు నేను కూడా వెళ్తున్నా. ఇక ఆ శ్వాస ఎటు తిరుగుతుంది, శ్వాసతో పాటు నేను కూడా తిరుగుతున్నా. 2, 3 రౌండ్లు తిరిగిన తర్వాత ఆ శ్వాస మూలాధారానికి వచ్చి ఇంక అక్కడ ఆగిపోతుంది, సైలెంట్ అయిపోతుంది. ఇక నేను ఎటు వెళ్ళాలో ఇంక మామూలుగా మనం ఫిజికల్ గా ఉన్నప్పుడు దారి కనుక ఎవరన్నా మన ముందు వెళ్తుంటే వాళ్ళు అమ్మటే వెళ్తాము. వాళ్ళు అక్కడ ఆగిపోయారంటే ఇక మనకి ఎటు వెళ్ళాలో తెలియక మనం అక్కడే ఎలా ఆగిపోతాము. సేమ్ శ్వాస నేను కూడా అలాగే కొన్ని రోజులు నడిచింది. అరే ఏం ధ్యానం, నాకేం అర్థం కావట్లేదు. కూర్చుంటున్నాను, శ్వాసతో పాటు లోపలికి వెళ్తున్నాను, దాంతో పాటు బయటకు వస్తున్నాను. 2, 3 రౌండ్లు తిరుగుతుంది. కొంతసేపు అయిన తర్వాత అది స్తబ్దుగా ఆగిపోతుంది. ఆగిపోతున్నప్పుడు ఇక నాకు ముందుకు ఎట్లా వెళ్ళాలనేది నాకు అర్థం కావట్లేదు. ఇక ధ్యానంలోంచి కూర్చోకుండా ఇక లేచి వెళ్ళిపోతున్నా. ఇలా కొన్ని రోజులు జరుగుతుంది. నేను వేరే వేరే వాళ్ళతోటి చెప్తున్నా, నాకు ఇలా జరుగుతుంది, మరి శ్వాస అక్కడ ఆగిపోతుంది, శ్వాసతో నేను ఆగిపోతున్నాను. ముందుకు వెళ్ళటానికి ఇక నాకు జర్నీ ఏం తెలియట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ముందుకు ఎలా వెళ్ళాలి అని అడిగాను. ఇంకేం లేదు మేడం, శ్వాసను కూడా మీరు చూశారు, శ్వాసను పట్టుకున్నారు, దాంతో లోపల జర్నీ చేశారు, ఇంకా వెళ్ళేదేమీ లేదు, ఆలోచనలు కూడా రావట్లేదు అని చెప్తున్నారు. ఇక మీకు అంతా ఇంతో జ్ఞానం తెలిసిందనుకోండి, తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ ఉండండి. ఇంకా అదే మీరు చేయాల్సింది, ఇంకా చేసేది ఏమీ లేదన్నారు. అరే వీళ్ళేం ఎట్టు చెబుతారు, లేదు లేదు ఇంక ఇందులో ఏదో ఉంది, ఈ కుండల్ని వాటి గురించి నాకు ఇంకప్పుడు తెలియదు. లేదు లేదు వీళ్ళేంటి ఇలా చెప్తారు, మరి శ్వాసను నేను పట్టుకున్నప్పుడు అది ఆగిపోవటం ఏంటి, మరి వెళ్ళాలి కదా, ఇక్కడ ఎందుకు దారి దొరకట్లేదు కదా. నాకు ఏదన్నా కానీ, నాకు ఎవరన్నా కానీ నాకు దారి చూపించాలి, లోపల దారి తెలియట్లేదు నాకని నేను బాగా స్ట్రగుల్ అవుతున్నా. ఆ సమయంలో మెదక్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ నేను యూట్యూబ్లో దమ్మపదం అన్నపూర్ణమ్మ గారి వీడియో ఒకటి చూశాను మేడం. ఆ వీడియోలో ఆవిడ శ్వాసను ఎలా పట్టుకోవాలి, శ్వాసతో ఎలా వెళ్ళాలి, ఆహ్, అవి దాని గురించి ఒక వీడియో గంటన్నర వచ్చేంత వీడియోని విన్నా. ఆ వీడియో విన్న తర్వాత నాకిక్కడ ఈ మేడం దగ్గరికెళ్ళానంటే నాకు దారి దొరుకుద్ది. కరెక్ట్ అయిన ఆమె దొరికింది. నేనున్న స్థితికి ఈవిడ చెప్పిన దానికి కనెక్ట్ అవుతున్నాయి. ఈవిడ అడ్రెస్ నాకెలా తెలుస్తది, ఈవిడ ఫోన్ నంబర్ నాకెలా తెలుస్తది అని నేను ఆలోచనలో పడుతూ
మెదక్‌లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ అన్నపూర్ణ మేడం అని ఇట్లా ఒక ఆవిడది దమ్మపదం పీఎంసీలో కూడా క్లాసులు చెప్పింది. దమ్మపదం వాటిలో కూడా సాక్షి ఆటి మీద క్లాసులు చెప్పింది. ఎరుక గురించి అన్ని క్లాసులు చెప్పారు. ఆవిడ క్లాసులు చాలా బాగున్నాయి. ధ్యానంలో నేను వెళ్తున్నాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత శ్వాస ఆగిపోతుంది. ఇక ఎటు నడిపియట్లా. అది ఎల్లందే శ్వాస ముందు నడవందే నాకు నడవటం చేత కావట్లేదు. ఈవిడ చెప్పే మాటల్లో ఈవిడ దారి చూపిచ్చుద్దని నాకు నమ్మకం ఉంది. ఈవిడ అడ్రెస్ తెలిసిన ఫోన్ నంబర్ ఉందా నాకు చెప్పండి అని నేను మా ఫ్రెండ్స్‌కి చెప్పున్నా. అసలు నా అదృష్టం ఏమో నేను చెప్పిన మూడో రోజే నాకు మెదక్ నుంచి కాల్ చేశారు వాళ్ళు. రేపు లేదు ఎల్లుండి అన్నపూర్ణ మేడం మెదక్‌లో క్లాస్ పెడుతుంది. 3 డేస్ క్లాస్ అంట. నువ్వు అడిగావు కదా! వస్తావా అని అడిగారు. అరే! వెతకబోయింటే ఇగ ఖాళీగా దొరికితే ఇంత ఆనందపడాల్సిందల్లా పోయి వస్తావా అని చిన్నగా అంటావేంటి? నేను ఖచ్చితంగా వస్తున్నానని చెప్పి అన్నపూర్ణమ్మ గారి క్లాస్‌కెళ్ళానమ్మా. ఆవిడ ఎరుక గురించి, ధ్యానం గురించి అసలెంత బాగా వివరించారంటే సూపర్‌గా చెప్పారమ్మా. చెప్తూ మీరిప్పుడు ఈ ధ్యానానికి దేనికొచ్చారు? ఏం కోరుకొనొచ్చారు చెప్పండి అని బాగా స్ట్రిక్ట్‌గా ఉందావిడ. భయపెట్టుద్ది కొంచెం. కొంచెం మాట్లాడాలన్నా భయం భయంగా ఉంటది మనకి. మీరు దేనికోసం వచ్చారు చెప్పండి అని ఆవిడ అడిగింది. అడిగితే నేను జ్ఞానం తెలుసుకోవడానికొచ్చాను అని చెప్పాను. అంటే ఆవిడేమన్నదంటే నేను చెప్పింది చెప్పినట్టు మీరు ఆచరణలో పెట్టి చేశారంటే మీరు కుండలిని అన్నీ మొత్తం సమాధి స్థితి దాకా వెళ్ళగలుగుతారు. సమాధి స్థితి దాకా నేను తీసుకువెళ్ళగలుగుతాను. నేను చెప్పినట్టు మీరు చేస్తూ ఉంటేను అని ఆవిడన్నారు. అబ్బా! నాకింత చెప్పే గురువు దొరికినప్పుడు ఇంకా నేను ఏమన్నా వదలకూడదు అని ఆవిడ ఉప్పల్లో ఉంటారు. వాళ్ళ ఇంటికే వెళ్ళేదాన్నమ్మా. ఆవిడ అమావాస్య రోజు క్లాసు, పౌర్ణమి నెలకు 2 క్లాసులు పెట్టేవాళ్ళు. ధ్యానం ఎలా జేసుకోవాలి ఆవిడ దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను. అంతకుముందు వీడియోల్లో విన్నంత మాత్రాన గూడా రాలేదు. ఎరుకని ఎలా పట్టుకోవాలి? సాక్షిని ఎలా చూసుకోవాలి? త్రిగుణాలు మనల్ని ఎలా ఆడిస్తాయి? ధ్యానం కళ్ళు మూసి కాదు, కళ్ళు తెరిచి గూడా ధ్యాన స్థితిలో ఉండాలి. ఎరుకతో ఉండాలి. నిద్రను గూడా ధ్యానంగా మార్చుకోవాలి. నిద్రబోయే ముందు గూడా ధ్యాన స్థితిలో నిద్రబోయినప్పుడు మనకు మెలుకువ వచ్చినా గూడా ధ్యాన స్థితిలోనే ఉండాలి. అలా ఉండాలని ఆవిడ చెప్పింది. నేను ఆవిడకి ఆవిడ నన్ను ఇష్టపడింది. నన్ను ఇంకొక రోజు, 2 రోజులు గూడా ఉండటానికి గూడా నన్ను ఆవిడ ఒక్కళ్ళే ఉంటారు. హస్బెండ్ లేరు. పిల్లలు లేరు. ఆవిడ నన్ను 2 రోజుల ముందే వచ్చి నువ్వు ఉండమని అనేది మేడం. క్లాస్ స్టార్ట్ చేయకముందే నేను 2 రోజుల ముందే ఆమె ఇంటికెళ్ళి ఆమె దగ్గర ఉండేదాన్ని, ధ్యానం చేసుకునేదాన్ని, ఆవిడ చెప్పే మాటలు వినేదాన్ని. కానీ వినేదాన్ని. ఆవిడ బాగా చెప్పేవాళ్ళు. కానీ నాకు బాగా అర్థమయ్యేయి కాదు. ఆవిడ క్లాస్ చెప్తుంటే క్లాస్ వింటున్న మధ్య మధ్యలో మనసు అటు ఇటు తొంగి చూస్తుండేది. ఆ చెప్పినవి వింటున్నాను. అది నాకెంత మట్టుకు అర్థమవుతుంది అనేది అర్థం కాదు. అని ఎరుక గురించి ఎంత సేపయినా ఆవిడ చెప్పేది. కానీ ఎరుకను పట్టుకోవటం ఆ స్థితి వచ్చినప్పుడు మనం పట్టుకునేదేమీ లేదు. అదే మనం అయిపోతాం అనేది నాకిప్పుడు అర్థమైంది. అప్పుడు పట్టుకోవటం అంటే, అబ్బా! ఆవిడ గురువు గదా! ఆవిడకి అయన్నీ వచ్చేసినాయి కాబట్టి ఆవిడ అలాగే చెప్తారు. ఏముంది నేను 3 నెలల్లో, 3 సంవత్సరాల్లో వచ్చేసాను. మీరు వస్తారని చెప్పుద్ది. ధ్యానంలో రావటం అంత ఈజీ గాదు. సరే చూద్దాము. ఆవిడేమంటుంది, "నేను ఇత్తనాలేసాను. మీకింకా శుద్ధి గాల, నాడీమండల శుద్ధి జరగల. మీకు శుద్ధి జరిగిందంటే నేనేసిన ఇత్తనాలు మొలకలొస్తయి. మీరు చెయ్యండి" అంటుంది. అట్లే నేను ఇంట్లో గూడా 3 గంటలు ధ్యానం ఒకసారి, గంటొకటి రోజు మొత్తంలో 5 గంటలు, 6 గంటలు తగ్గకుండా ధ్యానం చేసుకునేదాన్నమ్మ. 3 గంటలు ధ్యానం చేసినప్పుడైతే అసలు నాకు కళ్ళు తెరవాలంటే కళ్ళు కూడా తెప్పకూడదు. అంత చీకటిగా ఉండి ఏదో కళ్ళు బైర్లు గమ్మినట్టు అయితున్నా గూడా వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని 3 గంటలు అలారంలో టైం పెట్టుకొని అది ఎప్పుడైతే అలారం మోగుద్దో అప్పుడు 3 గంటలు అయ్యిందని లేసేదాన్ని. ఈలోపు కాళ్ళు నొప్పులు పుట్టినా, నడుము నొప్పి పుట్టినా, ఆలోచనలొస్తున్నా ఏదన్నా రాని అన్నీ భరిస్తూ మొండిగా అలాగే కూర్చునేదాన్ని. ఒకరోజు తెల్లవారుజామున ధ్యానంలో 3:30కి నేను లేసేదేమీ లేదు. అదే నన్ను లేపుద్ది. మధ్య మధ్యలో నా లోపటి నుంచి ఓం అనే శబ్దాలు వినిపిస్తూ అంటే క్లియర్‌గా అయితే కాదు. మెలకువ రాబోయే ముందు నా లోపటి నుంచి అంతకుముందు జరిగేదేమో నాకైతే అర్థం కాదు.
మెలకువ వచ్చి నేను కళ్ళు తెరిసి లెగవబోతున్నాను 3:30 లోపు అనుకునే టైంలో నా లోపల ఒక్కసారైనా నేను వినగలిగేదాన్ని అది. ఏంటి నా లోపల నేను లెగవబోయే ముందు ఓం అనేది వస్తుంది. అంతకుముందు మరి జరుగుతుంటే ఆ మెలుకువ వస్తుందా నాకు? ఏమవుతుంది నాకు అర్థమయ్యేది కాదు. ఆ టైంలో ధ్యానంలో కూర్చుంటే ఒకరోజు ఏం జరిగింది, సముద్రపు ఘోష అంటారంటమ్మా దాన్ని. నేనెలా ఫీల్ అయ్యానంటే, మనకి బాగా భారీగా తుఫాన్ వస్తుందనుకోండి, చెట్లు ఊగుతా ఉండి బుయ్యమనే మోత ఇనపడతది చూడండి. అలాంటి సౌండ్ నా లోపల నుంచి నేను క్యాచ్ చేశా. పైకొస్తుంది ఆ సౌండు. ఆ సౌండ్‌ని విన్నప్పుడు బిత్తరపోయా నేను. ఏంటి నా లోపల ఇలాంటి సౌండ్ వస్తుంది. ఏం నాకు అర్థం కావట్లేదు. అట్లే ధ్యానంలో కూర్చున్నా, వినపడింది. ఎంతసేపు ఒక 20 నిమిషాల దాకా వినపడినట్టుంది. తర్వాత పోయింది. మార్నింగ్ నేను మా గురువుగారికి అన్నపూర్ణ మేడంకి కాల్ చేసి ఆహ్, ఆహ్, ఈ ఈరోజు మార్నింగ్ ధ్యానంలో నాకిలా సౌండ్ వినపడిందమ్మా. అదేమి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తుఫాన్ వచ్చినప్పుడు గాలి, చెట్లు అవన్నీ బుయ్యమని ఊగుతుంటే ఎలా అయితే మోత ఉంటదో అలాంటి మోతొచ్చింది ఈరోజు నాకు. ఏంటమ్మా ఎందుకు అలా వచ్చింది అని అడిగా. ఆవిడ అది సముద్రపు ఘోష అంటారు. ధ్యానంలో దశవిధ నాదాలని ఉంటాయి 10 నాదాలు. అవి మన స్థితి పెరిగే కొద్దికి ఒకటి, ఒకటి వస్తుంటాయి. అందరికీ రావాలని లేదు. వచ్చే వాళ్ళకొస్తాయి. ఓకే. వచ్చింది, పోయింది. ఇంకంతే. అదేం శాశ్వతం కాదు గదా! ఇంక దాని గురించి నువ్వు ఇంకేం ఆలోచించి డిస్కషన్‌లు పెట్టక్కర్లా. వచ్చింది, పోయింది. ఓకే. వదిలేసేయండి. ఎందుకొచ్చిందో అంటే ఇంక అట్లే మళ్ళీ నా ధ్యానం నేను జేసుకుంటున్నా. ఒకసారేమో అదొక గంధం లాంటి వాసనొచ్చింది. దాని గురించి అడిగా అమ్మని, మేడంని. ఆవిడేమన్నారంటే, హాస్టల్ మాస్టర్లు ధ్యానం చేసేటప్పుడు మీకు వస్తారు. వచ్చినప్పుడు మీకు అలాంటి సుగంధాలొస్తాయి. ఓకే. లైట్ తీసుకో అంది. దాన్ని లైట్ తీసుకున్నానమ్మా. ధ్యానం నేను బాగానే చేసుకుంటున్నా. ఆవిడేమంటారంటే, చెట్టును గూడా తదేక దృష్టితో చెట్టుని అలా చూస్తూ కూర్చోండి అంటది ఆలోచనలు లేకుండా. ఆహ్, టెర్రస్ మీదకెళ్ళి ఆకాశాన్ని అలా చూస్తూ కూర్చోండి. ఏ ఆలోచన లేకుండా శూన్యంగా కూర్చోండి అని చెప్పుద్ది. సోహం చేయమంటది. సోహం చేస్తున్నప్పుడు మనం సోహం అంటూ మనం కొంతసేపు చేసేసరికి లోపల నుంచి సోహం అని మనకు సౌండ్ వినపడతది. అది జరిగిందమ్మా. ఆ తర్వాత ఒకరోజు మార్నింగ్ 8:30 టైంలో అనుకుంటా నేను కాఫీ తాగుదామని కాఫీ కప్ చేత్తో పెట్టుకొని వస్తున్నాను హాల్‌లోకి. నా లోపటి నుంచి ఓంకారం అనే సౌండ్ అమ్మా నా జన్మలో మర్చిపోలేను. అసలు ఎంత సూపర్ ఉందంటే మనం గనక ఏ తెల్లవారుజామునో శివాలయంలోకెళ్తే వాళ్ళు క్యాసెట్ పెడితే స్మూత్‌గా అసలది ఆ సైలెంట్ వాతావరణంలో విన్నప్పుడు మన ఫీలింగ్ ఉంటది చూడండి. అలాంటి ఓం అనే శబ్దం నా లోపల బొడ్డు కింద నుంచి వస్తుంది ఆ సౌండు. బిత్తరపోయా నేను. నాకర్థం కాల. కాఫీ కప్ అక్కడ పెట్టా. మా కోడల్ని పిలిసా. నేను మాట్లాడుతున్నా నాకది వస్తూనే ఉంది. మా కోడల్ని అమ్మాయి నా లోపటి నుంచి సౌండ్ ఇనిపిస్తుంది. వచ్చి విను అన్నా. అమ్మాయి నా దగ్గర దాకొచ్చి విని నాకేం వినిపించట్లేదు అంది. కానీ నాకు మాత్రం పెద్దగా వినిపిస్తుంది. ఓం అని పెద్దగా వినిపిస్తుంది. అసలు తన్మయత్వంతో అలాగే కూర్చున్నా. ఎంతసేపొచ్చిందనేది చెప్పలేను నాకు. అది కొంతసేపొచ్చి ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత అన్నపూర్ణ మేడం ఓంకారేశ్వరంలో శ్రీశైలం వెళ్ళే రోడ్‌లో ఓంకారేశ్వరం ఉంది శక్తిపీఠాలు. అక్కడ 9 డేస్ క్లాస్ పెట్టింది మేడం. ఆ క్లాస్‌కి ఆమె దగ్గర ధ్యానం చేస్తున్న వాళ్ళందరినీ పిలిసింది వెళ్ళాము. ఫోనులు తీసేసుకుంటారు. ఇంకా రోజు మొత్తం ధ్యాన స్థితిలోనే క్లాసులు చెప్తూ అలా అలా నడిపిస్తది. మీకే అనుభవాలొస్తాయి. అనుభవాలొచ్చినా ఎవరితో షేర్ చేసుకోవద్దు. నాకే చెప్పండి అనన్నది. అక్కడేమైంది ఐదో రోజు రాత్రిపూట భోజనం చేశాము. 9:30 ఆ టైంకి బెడ్ మీద పడుకున్నా. నా పక్కన ఇంకొక ఆవిడుంది. అసలు పడుకున్నాను. జస్ట్ 2 నిమిషాలే అయ్యింది. లోపటి నుంచి కుడి చెవిలో నుంచి శంకునాదం వినిపిస్తుంది. ఆ శంకునాదం ఎంత పెద్దగా వినిపిస్తుందంటే, ఒక జంగం దేవుడు మన ఇంటి మీదకొచ్చి శంఖం పట్టుకొని ఊదుతుంటే ఎంత పెద్ద సౌండ్ అయితే మనం వింటామో, అంత సౌండ్ నా కుడి చెవిలో నుంచి బయటకొస్తుంది.
బిత్తరపోయా నేను. నాకు అవన్నీ కూడా తెలియవు. అవన్నీ వస్తాయని కూడా తెలియవు. నాకు అసలు ఏం అర్థం కాల. ఏం చేయాలో అర్థం కాల. అయ్యో తన్మయత్వం అర్థం కాని స్థితి అయోమయం అయింది. నా పక్కనుండి ఆమెని పవిత్ర పవిత్ర నీకేమైనా సౌండ్ వినిపిస్తుందా అని అడిగాను నా పక్కన ఆమెను. ఆవిడకి అప్పుడే నిద్ర పడుతున్నట్టుంది. ఆ ఏమో అక్క నాకేం వినిపించట్లేదు అంది. అంతలోకి మేడం అని చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆవిడ ఎవరికి చెప్పొద్దు కదా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఓంకారం వచ్చినప్పుడు ఎంతసేపు వచ్చిందో తెలియలేదు కదా, ఇప్పుడు ఎంతసేపు వచ్చిందో లెక్కేసుకుందాం అనుకున్నా. అని నేను ఆ శంకునాథం ఎన్నిసార్లు వచ్చుద్దని లెక్కేసాను. 23 టైమ్స్ వచ్చి అయిపోయిందమ్మా. అస్సలు మార్నింగ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మేడం దగ్గరికి వెళ్ళి చెప్పాము నా అనుభవం రాత్రి ఇలా వచ్చింది అని. ఆవిడ అంతే వస్తాయి, ఇంకా ఇంకా వస్తాయి, వేణునాదం వచ్చుద్ది, గంటనాదం వచ్చుద్ది, డమరుకం ఇంకా చాలా ఉన్నాయి, అన్ని కూడా వస్తాయేమో. ఓకే వచ్చింది, వస్తే వచ్చింది, పోయింది పోతే పోయి దాని గురించి ఇంకా నువ్వు ఏదో నాకు వచ్చింది వచ్చింది అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. వచ్చింది పోయింది ఇంకంతే. లోపల నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉన్నప్పుడు, నాడులు యాక్టివేషన్ జరిగినప్పుడు అలాంటి నాదాలు వస్తాయి అని చెప్పింది. ఇంకా తర్వాత నాలో ఇన్ని నాదాలు వినిపిస్తున్నాయి, మరి నేనేం ధ్యానం చేస్తున్నాను, మరి నాకేం జ్ఞానం తెలుస్తుంది, నేను ఏమవుతున్నాను, ఏ దారిలో వెళ్తున్నాను, నాకేమి అర్థం కావట్లేదు అనుకుంటున్నాను. అలా ధ్యానం చేస్తూనే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఇది డమరుకం వచ్చిందమ్మ. శివుడి చేతిలో ఉంటుంది చూడండి అమ్మ డమరుకం. అది ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు డమరుకం విన్నానమ్మా. ఇంకొకసారి ఏమొచ్చిందంటే విలేజ్ లో కనకదుర్గమ్మ తల్లిని బుట్టలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని ఒక ఆడ మనిషి మెడలో డోలు తగిలించుకుని 2 కర్రలతోటి ఆ డోల్ని ఇట్లా ఇట్లా కదిలి మోగిస్తుందమ్మా. మోగిస్తున్నప్పుడు డమరుకానికి దగ్గరగా ఉంటది కానీ సౌండ్ రేరుగా ఉంటది. అట్లా గుర్రు గుర్రు అన్నట్లు ఉంటది. ఆ సౌండ్ ఒకటి విన్నానమ్మా. కానీ నా మనసు ఏమంటుంది, ధ్యానం చేస్తున్నావు, సౌండ్లు ఏవో వస్తున్నాయి, నాదాలు వస్తున్నాయి, ఎన్ని వింటున్నావు, అవి వచ్చినందువల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏంటి, నేనేం ముందుకు వెళ్తున్నాను, నాకేం జ్ఞానం తెలుస్తుంది, ఏమో నాకేం అర్థం కావట్లేదు, ఏమో ఏదో ఒకటి ధ్యానం చేస్తున్నాను నడుస్తుంది, ఓకే అనుకుంటూ నడుస్తున్నాను. మా ఫ్రెండ్స్ ధ్యానం చేసే వాళ్ళకి అందరం కూర్చొని ధ్యానం చేస్తూ ఉండగా వాళ్ళు కొన్ని కొన్ని క్వశ్చన్లు వేస్తున్నప్పుడు నేను అనేది లేకోకుండానే నా లోపటి నుంచి ధ్యానం అయిపోయిన తర్వాత నాకు ఆన్సర్లు వస్తున్నాయి. అది నేను చెప్పటం కాదు, నా లోపటి నుంచి చెప్తుంటే వాళ్ళు ఆంటీ మీరు బాగా చెప్తున్నారు, క్లాసులు పెట్టొచ్చు కదా అన్నారు. నేనేమైనా గురువునా, నాకేం తెలుసు నేను క్లాసులు పెట్టడానికి, ఏమో మీరు అడిగారు నాకు వచ్చింది నేను చెప్తా అంతేగాని క్లాసులు పెట్టగలిగేంత లేదమ్మా అంటే వాళ్ళు ఏదో లేదు లేదు ఆంటీ ఏదో బాగా బాగా తెలుస్తుంది ఆంటీ, ధ్యానం బాగా చేస్తున్నారు, మనం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా మనం అక్కడే ఉన్నాము, ఈవిడ కొత్తగా వచ్చి కూడా బాగా ఎక్కువగా చేస్తున్నారని కొంచెం నాతో ఫ్రెండ్లీగా ఉంటాము. వాళ్ళ ఏదైనా డిస్కషన్, ఇంట్లో ఏదైనా సంథింగ్ దుఃఖాలున్నా బాధలున్నా దీని నుంచి మేము ఎలా బయటపడాలి, మా మనసు ఇలా అనిపిస్తుంది ఏం చేయాలి, అలా అడుగుతుంటే నాకు తెలిసింది నేను అంటే అది నా అనుభవం కాకపోయినా నాకు వాయిస్ వస్తుంది కాబట్టి నేను అలా చెప్పానమ్మా ప్రగతి నగర్లో ఉండగా. ఆ తర్వాత 1.5 ఇయర్ అవుతుంది నిజాంపేట, దాని పక్కనే మేము మళ్ళీ ఇల్లు మారి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంటే ఇంతకు ముందే నాకు ఒక 8 నెలలకు ముందే నాకు చెస్ట్ లో స్నానం చేస్తూ ఉండగా చేతికి ఒక చిన్న శనగ్గింజ అంతది మన చేతి సంఖ కింద భాగంగా తగిలిందమ్మా స్నానం చేస్తూ ఉండగా. ముందు కొంచెం కంగారు పడ్డాను. అరే ఏంటి ఏందో గడ్డలాగా చిన్న శనగ్గింజలాగా తగులుతుంది, ఇలాంటి గనక ఉంటే హాస్పిటల్లో చెక్ చేయించుకోమని చెప్తారు కదా, ఏంటి ఇది ఏమన్నా క్యాన్సరా, లేకపోతే ఏదో కొవ్వు గడ్డలు అంటారు అయ్యా, ఏమైందని కొంచెం ఉలిక్కిపడి చూయించుకుందాం అన్న ఉద్దేశంతో బయటికి రాగానే మా కోడలతో అన్నా, అమ్మాయి ఏంట్లో ఇలా తగులుతుంది, నాకు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకుందాం అనిపిస్తుంది, వెళదామా అన్న. ఆ అమ్మాయి అంది ఈ టైంలో ఏం వెళ్తాము, సాయంత్రం పెందలాడే వెళదాం అంది. ఓకే ఇంకా నేను రూమ్ లోకి వెళ్ళి వీడియోలు వింటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నా. నాలో వీడియోలు విన్నప్పుడే క్యాన్సర్ గురించి వీడియోలు పెట్టుకుని విన్నా. వాళ్ళు ఏం చెప్తున్నారు, కందిపోయినట్టుండా, దాని లోపటి నుంచి ఏదైనా స్రవాలు వస్తున్నా, నొప్పి తెలియపోయినా, నొప్పి ఉండా,
క్యాన్సర్ అని భయపడమాకండి. అది క్యాన్సర్ అవ్వచ్చు, కొవ్వుగడ్డ అవ్వచ్చు. కానీ ఏదైనా ఒకసారి చెక్ చేయించుకోవటం మంచిది అని చివరికి సలహా ఇచ్చినట్టుగా డాక్టర్స్ వీడియోలు విన్నా. విన్న తర్వాత నాకేమనిపించిందంటే, అరే! క్యాన్సర్ లేదు, ఏమి లేదు. అది ఏదో అసలు క్యాన్సర్ అయితే అయింది, కొవ్వుగడ్డ అయితే అయింది. ఏ గడ్డ అయితే ఏమైంది? అది నాకు నొప్పి పుడుతుందా? పుడతలేదు గదా! నేను బానే ఉన్నాను గదా! ధ్యానం చేసుకుంటున్నాను, హాయిగా ఉన్నాను. సైలెంట్‌గా ఉండక హాస్పిటల్ ఎళ్లి చూపించుకోవటం ఏంటి? నాకేం భయం లేదు. నాకు హాస్పిటల్ వద్దు, ఏం వద్దు. ఎళ్ళిన కాడ నుంచి ఆ టెస్ట్‌లు, ఈ టెస్ట్‌లు, ఈ మందులు, ఆ మందులు అంటారు. అసలు అయన్నీ అవసరమా? ధ్యానం చేసుకునేవాళ్ళు అయ్యేం చేస్తాయి? అని నా లోపటి నుంచి అనిపించింది. బలంగా అనిపించింది. అసలు భయం అనేది నాకు తెలియలా. ఫస్ట్ భయపడ్డా. ఆ తర్వాతకి అసలు భయం అనేది తెలీలా. ఆ రోజు సాయంత్రం మా కోడలు అడిగింది, "హాస్పిటల్‌కెళ్దాం అన్నారుగా వెళ్దామా?" అంది. ఏం అక్కర్లేదు. నేనేదో పొద్దున ఫస్ట్ భయపడినట్టు ఏదో అనిపించింది అట్లా వెళదామని. నేను కొన్ని వీడియోలు చూసుకున్నాను. నాకేం అనిపించట్లేదు అసలిప్పుడు. అరే! నేను ఇంత ధ్యానం చేస్తాను. నా లోపల అసలు ఎప్పుడు ప్రాసెస్ నడుస్తూనే ఉంటది. ఎప్పుడు సర్రమని నరాల్లో నుంచి మనం గనక సిరంజికి ఇంజెక్షన్ చేస్తుంటే సిరంజిలోకి మెడిసిన్ తీసుకొని ఎక్కిస్తుంటే ఎలా ఫీల్ అవుతామో, ఆ నరాల్లోంచి నాకు అలా ఫీలింగ్ నడుస్తూ ఉంటది. ఇన్ని నడుస్తుంటే ఇది అది ఏ గడ్డన్నా గాని అది నన్నేం చేయదు వద్దన్నా. ఇంకా ఆ అమ్మాయికి అసలు ఆ విషయం మర్చిపోయింది. నేను వదిలేసా దాన్ని. తర్వాత అప్పుడప్పుడు భయం లేదు. దాని గురించి ఆలోచన లేదు. కానీ అప్పుడప్పుడు స్నానం చేస్తున్నప్పుడో, ఏదో టైంలో చేతికి తగులుతున్నప్పుడు మళ్ళీ కొంచెం ఏంటి ఇది ఇట్లే ఉందే అనుకుంటానే గానీ, మళ్ళీ దాని మీద మనసు ఉండదు. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యుండాను. అంటే నాకు ఇంతకన్నా అప్పుడు తెలీలా. పిరమిడ్‌లకెళ్ళాలని, లేకపోతే ఎవరన్నా మాస్టర్‌లని కలవాలని, ఎక్కడన్నా పిరమిడ్‌లో పడుకొని ధ్యానం చేయాలని, శక్తి పెంచుకోవాలని, అలా చేస్తే తగ్గుద్ది, లేకపోతే తగ్గదు, వెళ్లి చూయించుకోవాలి. అసలు ఇయన్నీ గూడా ఏం తెలీదు. నేను ఎంతకి నా లోపల ఏంటంటే భయమనేది లేదు అసలు. మొండి ధైర్యం ఉంటానికి భయం ఉంటే మొండి ధైర్యం వస్తది. అసలు భయమనేది లేనప్పుడు ఇంక మొండి ధైర్యం ఏముంది? అది నన్నేమి చేయదు. ఏదో ఉందా నన్నేమి చేయదు. పైకి ఊరికే కనిపిస్తుంది గానీ దాని లోపల ఏదన్నా ఉందా? అసలు క్యాన్సర్ గురించి అవగాహన గూడా లేదు నిజం చెప్పాలంటే. అది ధ్యానం చేస్తున్నప్పుడు దాని లోపల ఏదన్నా ఉన్నా గూడా ఆ గడ్డలు అన్నీ పోయేవంటే ఊరికే పైకట్లా కదుంలాగా అనిపిస్తుంది గానీ నాకేమైందన్న ఫీల్‌తో ఉండేదాన్ని ఎప్పుడన్నా. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ప్లేస్‌లో గూడా మరి నాకు వైబ్రేషన్ ఫుల్లుగా నడుస్తుండేది. ఆ వైబ్రేషన్ అనుభవించినప్పుడు నాకు క్యాన్సర్ గాదు. ఇక్కడేదో చిన్న గడ్డొచ్చింది అనుకున్నాను గదా! అక్కడ ప్రాసెస్ నడుస్తుంది. అందుకే ఇక్కడ నాకు కొంచెం అలా సర్రమని అన్నట్టుగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే. అది పోయింది అనుకున్నా. అనుకున్నాక ఒక 6 నెలలు గడిచేపాటికి రెండోది ఇంకొకటొచ్చింది. రెండోదొచ్చినా గూడా నేనేం భయపడలే. ఏమైతదిలే అన్నట్లు ఊరుకున్నా. ఊరుకున్నాక అప్పటికే ఒక 8 నెలలు గడిచుంటది. మా పిన్ని ఏదో మాటల మీదకి మా పిన్నికి ఫోను చేసి మాట్లాడుతుంటే ఆమె ఆరోగ్యం గురించి ఏదో ముసలామైనా గూడా ఆరోగ్యం గురించి భయపడిపోతుంది. హ్మ్. నీకు దాయాలని దాయలేదు, చెప్పాలని చెప్పలా. ఆ విషయం ఫ్లోలో వచ్చింది బయటికి. అబ్బో! ఏంటి ఇంకా అంత రోగాలకంత భయపడిపోతున్నావు. ఎవరేమో శాశ్వతం కాదు టైం వస్తే అందరం పోయేవాళ్ళమేను. నాకెప్పటినుంచో ఇట్లా ఒక గడ్డొచ్చింది చిన్న గడ్డ శనగ్గింజంత ఉంది. అలాంటిదే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఇంకొకటొచ్చింది. ఇప్పుడు 2 ఉన్నాయి. నేనసలు ఇంట్లో వాళ్ళకి గూడా చెప్పలేదు. నాకసలు భయం గూడా లేదు. అయి మనల్నేం చేస్తాయి ఎప్పుడైనా పోయేవాళ్ళమేను. అని నేనింత ధైర్యం గూడా అసలు డాక్టర్‌కి ఎవరికీ గూడా చెప్పలేదు. చెప్పకూడదని గూడా గాదసలు నాకు చెప్పాలని అనిపిచ్చలా. మొండితనం గూడా కాదసలు నాకు భయమనేది తెలీలా. అనేసరికి ఆవిడ భయపెట్టింది. అమ్మాయి ఏమన్నా క్యాన్సర్ గడ్డలో ఏమో చూయించుకోవాలి. చూపించుకోకపోతే ఇబ్బంది పడతావు. ఇప్పుడు బానే ఉంది. అది కొంచెం ముదిరిందనుకో, శరీరంలో అవయవాలకు పాకిందనుకో, ప్రాణమేం అంత తొందరగా పోదు. మంచంలో పడి తీసుకొని సస్తాము. అటు పోవటం అవసరమా? చూపించుకున్నావనుకో అది తగ్గేటట్టుంటే తగ్గుద్ది. మందులు వాడుకుందువు గానీ నువ్వు చూపించుకోమ్మా. నువ్వు చూపించుకోవద్దు. నీతో నేను పలకను అని ఆవిడ గట్టిగా అరిచింది. ఆవిడ చెప్పిన మాటలకు కొంచెం కదిలింది నా మనసు. ఏంటి ఈవిడేందో మంచాన పడతారు. అదేదో శరీరం అంతా పాకుద్ది. అవయవాలు పాడైపోతాయి. ఇబ్బందులు పడతారని చెబుతుంది గదా! ఏమో అట్టవుతామా? వామ్మో! ఏమో అయినా ఒకసారి చెక్ చేయించుకుంటే పోయిద్ది గదా! అని ఆ రోజు మా కోడలతో అన్నమ్మ ఇవాళ హాస్పిటల్‌కెళ్దామా? నాకు అప్పుడు అన్నాను చూడు అది అలాగే ఉంది వెళ్దామా అన్నా. అన్న రోజు ఆ అమ్మాయి తీసుకెళ్ళింది. హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ చూసి అసలు ఇంత అయిందాక ఎన్ని నెలల నుంచి ఎప్పటి నుంచి ఉంది అంటే 8 నెలల నుండి అని చెప్పా. అసలు ఇన్నాళ్ళ నుంచి ఉంటే నువ్వెట్ట మనిషివమ్మా చూపించుకోకుండా ఉంటానికి అని బయాప్సీ అది తీసి మమ్మోగ్రామ్ ఇయన్నీ తీసి అది క్యాన్సర్ అని డిసైడ్ చేశారు. సెకండ్ స్టేజ్ మందులు వాడితే తగ్గిపోయిద్ది అన్నారు.
అప్పుడు కూడా నాకేం తగ్గించుకోవాలని అనిపించలే. అబ్బాయి ఏమైందమ్మా ఇప్పుడు నాకు 65 వయసు, పిల్లల పనులన్నీ అయిపోయినాయి, హ్యాపీగా ఉన్నాను, ధ్యానం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ క్యాన్సర్ మందులు వాడి తగ్గించుకుని ఏం బతకాలంటావా, దేవుడు ఎన్నాళ్ళు ఇచ్చాడు అన్నాళ్ళు ఉంటాను, నాకు వద్దంటే వద్దన్నా. అంటే మా అబ్బాయి ఏం కాదు కాదు, మా అమ్మ అట్లే అంటది కానీ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఖర్చు ఎంతైనా పర్వాలేదు, ఆవిడ తొందరగా రికవర్ అయ్యేటట్టుగా చూడండి అని మా అబ్బాయి డాక్టర్తో మాట్లాడాడు. నేను చెప్పా, నేను ధ్యానం చేసుకుంటున్నాను మేడం, అది నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు, ఇవాళ కూడా నాకు నొప్పి అనేది ఏమీ లేదు, కానీ ఒకసారి చెక్ చేయించుకున్నాను వచ్చాను, మీరు సెకండ్ స్టేజ్ క్యాన్సర్ అన్నారు, అన్న తర్వాత నాకు అసలు ట్రీట్మెంట్ తీసుకోవాలని లేనే లేదు, నాకు వద్దంటే వద్దు అన్నా. ఆవిడ కూడా కొంచెం స్పిరిచువల్ గా తెలుసు అంట, ఆవిడ కూడా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ స్పిరిచువల్ అంట. నాకు స్పిరిచువల్ వాళ్ళు ఎలా ఉంటారనేది నాకు తెలుసు మేడం, మీరు స్పిరిచువల్ అని చెబుతున్నారు, భూమి మీదకి మీరు ఏం పని మీద వచ్చారో, మీ పని పూర్తి అవ్వకుండా మీరు పోవాలని ఎందుకు అనుకుంటున్నారు, ఆ అంటే మనం భూమి మీదకి వస్తే పిల్లల్ని కానీ పెంచి ఇంకా వాళ్ళ బాధ్యతలు తీరిపోతే ఇక మనకి బతకటం అవసరం లేదని అంటారా మీరు, అది రాంగ్, అలా కాదు, మనం వచ్చిన పర్పస్ ఏదో ఉంటది, ఆ పని మనం అయిన దాకా మనం ఉండాల్సిందేను. అవును, పిల్లల్ని మీరు పెంచారు, పిల్లలు మీకు రుణపడి ఉండాలా, వాళ్ళు ఇప్పుడు మీకు ఈ ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ రుణం తీర్చుకోవాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు మీరెందుకు వద్దంటున్నారు, లేదు లేదు అని ఆవిడ మోటివేట్ చేసింది. ఆ, ఓకే అన్నాను. ఆ ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో కూడా ఆ కీమోలు 19 కీమోలు కానీ టార్గెట్ థెరపీ కానీ ఏదైనా కానీ 20 డేస్కి ఒకటి అన్నట్లు 19 పెట్టారమ్మా. ఆపరేషన్ చేశారు, మొత్తం తీసేశారు, 19 రేడియేషన్లు పెట్టారు. సంవత్సరం 2 నెలలు ట్రీట్మెంట్ జరిగింది, 25 లక్షలు డబ్బులు తెచ్చారు. రోగం వచ్చినందుకు బాధపడలేదు, ఆ రోగంలో కూడా నేను బాధపడలేదు, ఇన్ని డబ్బులు అయిపోయి మా అబ్బాయి చేత నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను అని దానికి నేను బాధపడ్డాను. దానికి కూడా మా కోడలు ఉంది, అత్తయ్య మరి మీ అదృష్టమేమో మీకు ఆరోగ్యం బాగుంటలేదనే భగవంతుడు మనకి డబ్బులు కూడా అట్టాగిస్తున్నాడు ఖర్చుకి, మీ ట్రీట్మెంట్ కి ఇబ్బంది పడి తగులుకోవాల్సిన అవసరం అయితే లేదు, మీరు బాధపడమాకండి అని ఆ అమ్మాయి కూడా అన్నది. అప్పుడు ఆ కీమోలు పెట్టినప్పుడు కూడా నాకు ఇబ్బందులున్నా కూడా నా లోపల నుంచి ఏమొచ్చేదంటే ఈ శరీరం వేరు, నేను వేరు. అవును, ఈ క్యాన్సర్ శరీరానికి వచ్చింది, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా అన్న ఇదిలోనే ఉన్నాను. శరీరాన్ని వేరుగా చూసుకోవడం నాకు అప్పుడు తెలిసింది. అంతకుముందు ఎరుకుతో ఉండటం కొంచెం తెలిసింది, సాక్షిగా ఉండటం చూడటం అనేది కొంచెం తెలిసింది. ఆ అవి రెండు ఎరుక బాగా రావటం, సాక్షిగా ఉండటం, శరీరం వేరు నేను వేరు, ఆ దైవం వేరే లేదు నేనే ఆ దైవాన్ని, ఇవి మొత్తం నాకు ఈ 1.5 ఇయర్ ఈ మెడిసిన్ తీసుకుంటూ ఈ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడే నాకు ఫుల్ఫిల్ అయ్యి నేను వాటిని అనుభవించి వాటిని చూసి వాటిల్లోంచి నేను బయట పడ్డానని నేను గుండెల మీద చేసుకొని చెప్పగలనమ్మా. ఆ, ఆ, అంత ఇబ్బంది ఉన్నా కూడా, ఇబ్బందిని కూడా నాకు ఇబ్బంది అనిపించినా కూడా నేను ధ్యానం చేసుకుంటూనే ఉండే. అప్పుడు కూడా నాకు చాలా ప్రాసెస్లు నడిచాయి. ఒకరో మత్తుగా ఉండేది, ధ్యాన స్థితి ఎనర్జీ ఎంత అంటే అంత, ఉమ్, చాలా ఉమ్, చాలా క్యాన్సర్ వచ్చి మంచం మీద ఉండాకే నాకు స్థితి పెరిగిందా ఏం భగవంతుడా అనుకుంటా. నేను గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు తర్వాత గురువు గారు ఏం చెప్పేవాళ్ళు అంటే, గురువు ఆ, మీరు కొంత దూరం ఒక స్థితి దాటిన దాకే గురువును పట్టుకోవాలి, ఒక స్థితి దాటిన తర్వాత గురువు అవసరం కూడా ఉండదు, గురువు చేయి కూడా వదలాలి, దైవం మీకు తోడు ఉండాలి, ఆ ఆ దైవం తోడుతోటి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పారు. అంతకుముందు పూజలు చేసేదాన్ని, ధ్యానంలోకి వచ్చినాక పూజలు చెయ్యాలని అనిపించలేదు, నాకు తెలియకోకుండా నేను పూజలు మానేసా, మా కోడలు చేసుకుంటుంది. ఓకే, భగవంతుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, అంతేగాని ఇంక అక్కడ నాకేం పెద్దగా అర్థం తెలిసేది కాదు. నేను పూజలు చేసేటప్పుడు కూడా పూజలు చేసేదాన్ని కానీ గట్టిగా నమ్మటం అంటే, ఆ లోపటి నుంచి గట్టిగా నమ్మకం అంటే కూడా నాకు అక్కడ క్లారిటీ ఏం లేదు, ఏదో పూజ చేశానంటే చేశాను, అయ్యిందంటే అయ్యిందంతే. తర్వాత ఆ నాకు ఈ క్యాన్సర్ అనే డిసీజ్ వచ్చినాక నేను బెడ్ మీద ఉన్న తర్వాత
ఆ భగవంతుడు వేరే లేడు, మనలోనే ఉన్నాడు, అందరిలో ఉన్నది ఆ పరమాత్మే, ఆ పరమాత్మ యొక్క రూపాలమే మనము అనేది ఫుల్ఫిల్ అయ్యాను. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే నేను అనేది లేదు, ధ్యానం నేను చేయటం కాదు. కొన్నాళ్ళ వరకు ఫస్ట్ స్టార్టింగ్ ఆలోచన లేకుండా ధ్యాన స్థితి వచ్చింది. తర్వాత మళ్ళీ ఆలోచనతో చాలా కుస్తీ పడ్డా, అబ్బాయి ఆలోచన కొట్టుకుపోయేదాన్ని. చేస్తూ చేస్తూ ఉండగా కొంచెం కొంచెం తగ్గాయే గానీ ఆలోచనలు ఆగిపోయిన స్థితి రాలేదు. ఇప్పుడు ఈ మధ్య ఒక ఎప్పటికప్పుడు 1 మంత్ కాదు అసలు, 1 వీక్ నన్ను నేను గమనించుకుంటున్నా కూడా ఎప్పటికప్పుడు 1 వీక్ నా డెవలప్మెంట్ తెలుస్తుంది. అసలు ఆలోచనలు అనేవి లేవమ్మా. ధ్యానంలో కూర్చున్నా అంటే కళ్ళు అలా అంటూ పోతాయి, చేతులు ఇలా కరుసుకుపోయినట్టు అయిపోతాయి. అసలు ఇక శ్వాస కూడా ఏం ఉండదమ్మా. శ్వాసతోటి లోపలికి వెళతాం మరి ఆ శ్వాస ఆగిపోతది. ఆగిపోయినప్పుడు మనకి శ్వాస ఆగిపోయిందని కూడా ఏం తెలీదు. అది ఎలా తెలుసు అంటే లోపల జరిగాయన్నీ చూస్తాం. లోపల అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వ్యాన వాయువు, 5 వాయువులు ఉండే చూడండమ్మా. ఆ వాయువులు మొత్తం లభిస్తాయి లోపలంతా. అసలు మనం భౌతికంగా కళ్ళు తెరిచి బయట చూస్తూ ఉంటే మనకి ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయో, మన లోపలికి మనం వెళ్ళినప్పుడు కూడా మన లోపల జరుగుతున్నాయి కూడా మనకు అలా కనిపిస్తాయి. కళ్ళు మూసుకున్నా కూడా మన లోపల మనకు అవి తెలుస్తాయి ఖచ్చితంగా. అవి ఎలా ఉండేయంటే మనం ఒక రూమ్ లో సాంబ్రాణి ధూపం ఏదైనా వేసేసి డోర్స్ వేసి తర్వాత డోర్ తీసినప్పుడు ఆ పొగ మొత్తం బయటకు వస్తుంటే మనం ఎలా ఫీల్ అవుతామో, మన లోపల ఆ వాయువులు మొత్తం అలా 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 తిరుగుతాయి. అపాన వాయువు కిందకు పోవడం తెలుస్తుంది, ఈ వాయువులు మొత్తం లోపల స్ప్రెడ్ అవటం తెలుస్తుంది, అణువు తెలుస్తుందమ్మా. లోపల చీమ చిటుక్కుమన్న చిన్న సౌండ్ అంతా తెలుస్తుంది. అసలు చెప్పాలంటే కూర్చొని చేసే కన్నా నాకు పడుకున్నప్పుడు ధ్యానం ఎక్కువ వస్తుంది. పగలు వీడియో వింటూ ఉంటాను. అందరూ 2 గంటలు నిద్రపోయినా రాంది నాకు 5 నిమిషాలు 3 నిమిషాలకో ఒక్క కునికే పట్టుద్ది. ఇంతలోనే నాకు తక్కువ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ లోపల వైబ్రేషన్ నడుస్తుంటాయి, లోపల ఆ కదలికలు మొత్తం తెలుస్తుంటాయి. ఒక మధ్యాహ్నం గాని అర్ధరాత్రి గాని ఏ టైం అన్నా కానీ ఇక తక్కువ లేచి కూర్చోవటమే, అది ధ్యాన స్థితి. ఆ, మనం కూర్చుని చేసేది సాధన అనేది ఒక స్థితి చేరటానికి మనం కూర్చుని ధ్యానం చేయాలి. ఆ, మనం ఒక స్థితికి వెళ్ళిన తర్వాత ధ్యానం అనేది మనం కూర్చుని చేయాల్సిన అవసరం లేదు. అదే చేయించుకుంటుంది, పడుకున్నా చేయించుకుంటుంది. 24 hours పడుకుంటాము, ఆ ధ్యానంలో వీడియోలు వింటూ నిద్రలోకి వెళ్తాము, లేదా ఫోన్ పెట్టేసేసి శ్వాసను గమనించుకుంటూ పడుకుంటాము. ఉచ్ఛ్వాస నిశ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటకు ఎలా వస్తుంది, దాంతో పాటు లోపలికి వెళ్తాం, దాంతో పాటు బయటకు వస్తాం. 3-4 శ్వాసలు తీసుకున్న నిద్ర వచ్చింది అనుకున్నాం, నిద్రలోకి వెళ్ళిపోతాము. ఆ నిద్రలో అసలు నిద్రపోయినప్పుడే రాత్రిపూట ఎక్కువ జరుగుద్ది అనేది అయితే మాత్రం నేను చెప్పగలను. నాకైతే అంతే జరుగుతుంది. మధ్యలో అసలు 12 అవుద్దో 1 గంట అవుతుందో మనకి మెలకు వస్తుంది. అప్పుడు బాడీలో వైబ్రేషన్ ఉంటది. హలో మేడం. వినపడుతుందమ్మా. మేమందరం చెప్పండి చెప్పండి చెప్పండి. అందరూ. చెప్పమంటారమ్మా. చెప్పండమ్మా. పడుకున్నప్పుడు ఉంటదమ్మా మనకి వైబ్రేషను. మనం ఒక బస్సులో వెళ్తున్నాం అనుకోమ్మా, ఇంజిన్ ఆడుతా ఉంటది, బస్సు ఆపేశాడు, ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ మొత్తం జిగ్ 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 అని వైబ్రేషన్ వస్తుంది. అలాంటి వైబ్రేషన్ వచ్చిద్దమ్మా రాత్రిపూట మనం పడుకున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ వచ్చుద్ది. మరి నిద్రలో కూడా శ్వాస అనేది ఆగిపోతుంది అనుకుంటాను. అది ఆగిపోయి బలంగా ఒక్క శ్వాస తీసుకుంటుంది. ఆ ఒక్క శ్వాస ఎలా ఉంటదంటే మనం గురక పెడితే వచ్చే అంత సౌండ్ ముక్కుల్లో నుంచి అలా పెద్దగా తీసుకున్నప్పుడు మన బాడీ అంతా కూడా కదులుద్ది. మనకి నిద్రలో ఉన్నా కూడా మెలకు వస్తుంది, తెలుస్తుంది ఏంటి లోపటి నుంచి ఇలా ఇలా గట్టిగా తీసుకుంటుంది ఏంటి అనే డౌట్ వస్తుంది. తర్వాత దాన్ని గమనిస్తూ గమనిస్తూ ఉండగా ధ్యానంలో కూడా అలా జరుగుతుంది కూర్చున్నప్పుడు. దాన్ని మనం గమనిస్తున్నప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఆ శ్వాస అనేది మనం ధ్యానంలో ఉండా డీపర్ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఆ శ్వాస ఆగిపోతుంది.
ఆగిపోయినప్పుడు మరి దానికి అవసరం వచ్చినప్పుడు తీసుకుంటుంది అనుకుంటాను. బలంగా ఒక్కసారి పెద్ద శబ్దంతో ముక్కులోంచి ఒక్కసారి శ్వాసను తీసుకుంటది. తీసుకున్నప్పుడు మనకి ఇక ఎరుక స్థితిలోకి వస్తాము. ఇక వచ్చినప్పుడు లేచి కూర్చోవటమే, ఇక ధ్యానం చేసుకోవటమే. ఒక 50 మినిట్స్, 1 అవర్, అర్ధరాత్రి అని లేదు, పాలు లేదు, టైంతో పని లేదు. కూర్చుంటాను ఒక గంట. మళ్ళీ అదే పడుకోబెట్టుద్ది. మళ్ళీ 3:30కి లేపుద్ది. మళ్ళీ కూర్చుంటాను. నేను 7:30కి గాని బయటకు రాను. ఇక ఈలోపు ఇక ధ్యానం, నిద్ర ఇంక అలా నడుస్తూ ఉంటది. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సాధన అనేది కొంతవరకు మనం చేయటం అనేది ఉంటది. మనం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మన స్థితి మారిన తర్వాత ఆ ధ్యానం అదే జరుగుద్ది. ఇక అసలు మనదంటూ పాత్ర ఏమీ లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నేను అనేది కాదు. లోపల నుంచి అవి వస్తుంటే చెప్తున్నానే గాని, లేకపోతే నేను ఎవరిని అసలు ధ్యానం అంటే ఏంటో తెలీదు. జ్ఞానం అంటే ఏంటో తెలీదు. ఆత్మ అంటే ఏంటో తెలీదు. ఏమీ తెలియని దాన్ని నేను ఇక్కడికి ఈ స్థితి దాకొచ్చాను. నాకు బెంగుళూరు డాక్టర్ హరికృష్ణ అనస్థీషియా డాక్టర్ వీడియోలు చూస్తున్నాను ఈ మధ్య. ఆయన కుండలిని అనుభవం గురించి, కుండలిని యాక్టివేషన్ అయినాళ్ళు, జరుగుతున్నాళ్ళు, లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది, అది ఎలా జరిగింది అనే వీడియోలు ఆయన జూమ్ క్లాసులు పెడుతున్నాడు. అవి వింటున్నాను. నా లోపల ఏదైతే జరుగుతుందో ఇదేంటని నేను డౌట్ పడుతున్నప్పుడు నాకు ఆ వీడియో టచ్ అవుతుంది. ఆ వీడియోలో వాళ్ళు మనలాంటి వాళ్ళు వాళ్ళ అనుభవాలు పంచుకోవటం దాంట్లో. నాకు ఇలా జరుగుతుంది సార్, నా కుండలిని ఇలా యాక్టివేషన్ అయింది, చక్రాలు ఇలా యాక్టివేషన్ ఇలా అని చెప్తున్నప్పుడు, ఓకే, నాకు ఇది జరుగుతుంది అంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఓకే, నా స్థితి ఇక్కడ దాకొచ్చింది. ఓకే, కుండలిని యాక్టివేషన్ కి దగ్గరలోకి వచ్చానా? సరే, దగ్గరలోకి వస్తే వచ్చా, రాకపోతే రాకపోయాను. ఇప్పుడు నేను ధ్యానంలో ఇంత ఉందని నాకు తెలిసి వచ్చానా? ధ్యానం చేస్తే నేను ఇలా ఉంటానని వచ్చానా? ధ్యానం చేస్తే అసలు ఇవన్నీ ఏమీ తెలియకుండా ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకా ఇచ్చాడు భగవంతుడు. నాకు అయ్యేది ఉంటే అవుతుంది, ఇచ్చేది ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇంకో జన్మ, అందరూ ఆఖరి జన్మ కావాలి అని కోరుకుంటారు. అయితే ఎందుకు ఆఖరి జన్మ కోరుకుంటున్నారు? ఇంకో జన్మ వస్తే ఏమైంది, నష్టమే ఉంది. ఇంకో జన్మ, ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడ దాకా వచ్చాము, ఇక్కడ దాకా వస్తామని తెలియకుండా ఇక్కడ దాకా వచ్చాము. ఈ జన్మ అయిపోయింది, నెక్స్ట్ జన్మలో వస్తాము మళ్ళీ. మనం దాచుకున్న డబ్బులు, బంగారం మన అమ్మటే రాపోయినా మనం తీసుకెళ్ళిన జ్ఞానం మాత్రం మన అమ్మటే ఖచ్చితంగా వచ్చుద్ది అనేది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాం మనము? ఆ సార్ ఏం చెప్తున్నారు? అసలు ఏమీ లేకుండా ధ్యానం చేయకుండానే ఊరికే దేవుడి దగ్గర గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కుండలిని శక్తి వచ్చిందని, ఆ దీపం దగ్గర కూర్చుంటే వచ్చిందని, ఊరికే అలా పడుకుంటే వచ్చిందని అలా చెప్తున్నారంటే ఆయన ఏమంటున్నాడు? గత జన్మలో అన్ని చేసుకుని అయిపోయిన సోల్ అయితే ఇలా వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, మనకి ఎంత మట్టుకు రావాలో అంతవరకు వచ్చిందని అక్కడ కూడా నేను ఎగ్జైట్మెంట్ అయితే ఏమీ లేదు. కానీ ఇంతకుముందు నేను ఒక 15 years బ్యాక్ నుంచి అబ్బా ఇంకెన్నాళ్ళు బతకాలి, ఏం జన్మ ఇది, ఏదో వచ్చాము, ఆ ఈ పిల్లలు, ఈ సంసారం, ఇంకెన్నాళ్ళు బతికినా ఇదే కదా, భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని నేను వెళ్ళిపోవడానికి ఎదురు చూస్తూ ఉండేదాన్ని మేడం. అలాంటి దాన్ని ఈ ధ్యానంలోకి రాగానే కూడా కాదు, 1.5 year 2 years అవుతుంది. అప్పటి నుంచి అసలు జీవితం అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. ఆనందం అంటే ఏంటో నిజంగా అయితే నాకు తెలియదనే చెప్పాలి. ఎప్పుడు పని, ఇంకా ఏదో జాగ్రత్తగా ఉంటాము, అలా అంతేగాని ఆనందం తెలియదు. ఏదైనా మెమరీస్ గుర్తు తెచ్చుకోమన్నా బాధపడ్డాక బ్రహ్మాండంగా గుర్తు తెచ్చుకుంటా, కానీ ఆనందం అనేసి నాకు గుర్తుకు కూడా రావు. అలాంటి దాన్ని ఇప్పుడు నేనేమంటానంటే, అసలు ఈ జన్మే ఒక అద్భుతం. ఇంత అద్భుతమైన ఈ జన్మనిచ్చిన భగవంతుడికి ఎంత చెప్పినా తక్కువ. ఇలాంటి జన్మని హాయిగా అనుభవించుకు ఆఖరి జన్మ కావాలని, వెళ్ళిపోదామని, ఇంకెన్నాళ్ళు బతకాలని అసలు ఎందుకు 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 అసలు బాధలన్నీ లేవు, అసలు దుఃఖాలు లేవు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది నా అనుభవము. దుఃఖం లేకుండానే మనం ఊహించుకుని దుఃఖం 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 అని మనం ఏడుస్తాం. అసలు దుఃఖం లేదు మేడం. అక్కడ అర్థమైందంటే ఆ దుఃఖాన్ని మనం చూసే స్థితిలో ఉండి చూడగలిగితే అసలు దుఃఖం అనేది లేదు. ఆ దుఃఖం అనేది లేదు అని తెలిసిన తర్వాత, ఆనందం అనేది తెలిసినాక, అద్భుతంగా ఎలా ఉండాలో తెలిసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, అందరూ ఈ ధ్యానం, నేను ఇంతకుముందు దుఃఖంలో ఉన్నదాన్నే కదా, ధ్యానంలోకి వచ్చినాకే కదా నేను అది చూసిన తర్వాత నాకు జన్మ అద్భుతంగా ఉందని చెప్పుకోగలుగుతున్నాను. అరే, అందరూ కూడా ఈ ధ్యానం చేసుకుంటే ఆ దుఃఖం అనేది అందరూ హ్యాపీగా ఉంటారు కదా.
ఈ ధ్యానం అందరూ నేర్చుకోవాలి, అందరూ చేసుకోవాలి, అందరూ ఈ దుఃఖాన్ని నుంచి బయటపడి అసలు దుఃఖం అనేది లేదు, బాధలు అనేవి లేవు, అవన్నీ మనం కొని తెచ్చుకునేవి. ఈ పిల్లల మాట వింటలేదనో, హస్బెండ్ మాట వింటలేదనో, ఏయో ఊహించుకొని దుఃఖపడతాం. కాకపోతే ఎదటి వాళ్ళల్లో మనం వెతికినంత సేపు మనకు దుఃఖాలే ఉంటాయి మేడం. అద్దం బయటకు చూపించాం అనుకోండి, బయట అన్ని అద్దంలో కనిపిస్తాయి. మన మొఖాన ఒక మచ్చ ఉన్నాయి, చొక్క ఉన్నాయి, ఏదన్నా క్లియర్ గా కనపడుతుంది. ఆ అద్దాన్ని లోపల తిప్పుకున్నాం అనుకోండి, మన లోపల ఏమున్నాయో మనకు తెలిసినప్పుడు మనకు దుఃఖం ఉండదు. ఎప్పుడు కూడా అద్దాన్ని బయటకు చూపకుండా మన లోపల తిప్పుకోవాలి. ఎంతకి ఎరుగుతా ఉండి ఇప్పుడు లోపల ఏముంది, లోపల ఏం చెప్తుంది అన్నదే మన దృష్టి కనుక పెట్టి మన లోపల ఏమి జరుగుతుంది ఎదట పెట్టకుండా మన లోపల మనకి పెట్టుకోగలిగిన స్థితి గనక వచ్చిందంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో అది నా అనుభవంతో నేను అనుభవిస్తున్నాను మేడం. ఎంత పని చేసిన అలుపు సొలుపు ఉండదు. ఇంట్లో పనే చేస్తున్నాం అనుకోండి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని 2, 3 పనులు మన దృష్టిలో పెట్టుకుని ఈ పని అవ్వట్లేదని టెన్షన్ పడ్డాము అంటే ఆ బరువంతా మన మీదే పడుతుంది. ఆ పని చేసేదేమో కానీ అసలు చేస్తున్నాము నేను అనేది లేదు. నేను పనిచేసేది ఎప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా వంట చేస్తాను, ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అంతగా హ్యాపీగా చేస్తాను. అసలు నేను అనేది లేదు ఇక్కడ. అరే ఇంతకు ముందు 2 ఇయర్స్ బ్యాక్ చీపురు పుచ్చుకొని ఇల్లు ఊడుస్తున్నాం అనుకోండి, నేను పని చేస్తున్నాను, అమ్మో ఈ పని అవ్వలేదు, ఇంకో పని చేయాలి, అలసిపోతున్నాను, ఇంత టైం అయింది, ఇలాంటి ఆలోచనలు వచ్చేవి. ఇప్పుడు చీపురు పట్టుకుంటే నాకు ఆడుకున్నట్టు ఉంటుంది, అసలు ఊడుస్తున్నారనే భావం కూడా ఉండదు. అసలు నాకేమవుతుందో నాకే అర్థం కాదే. అంత అంత ఆనందంగా ఉంటున్నా, అంత తేలిగ్గా ఉంటున్నా, అంత ఎనర్జెటిక్ గా ఉన్నా. నేను ఆహారం కూడా చాలా తక్కువ తీసుకుంటా. పత్రి సార్ ఏం చెప్పారంటే సగభాగం భోజనము, పావు భాగం వాటరు, పావు భాగం ఖాళీ ఉంచుకోవాలి, కడుపు నిండా తిండి తినకూడదు, కడుపు నిండా తిని పడుకుంటే సృష్టిలో నిద్రపోతుంది, ధ్యాన స్థితి ఉండదు అని చెప్పేవాళ్ళు. ఆ మాట నా మైండ్ లో గట్టిగా పడింది. నేను 4 ఇయర్స్ నుంచి ఇంచుమించు 3 ఇయర్స్ నుంచో ఒక భోజనం, ఒక టిఫిన్, సాయంత్రం ఒక ఫ్రూట్, మజ్జిగ తీసుకుంటాను. అయినా నాకేమీ ఆకలి ఉండదు. ఉమ్, చాలా ఎనర్జెటిక్ గా ఉంటాను మేడం. ఎంతసేపు పని చేసినా నా శరీరం అసలు ఇప్పుడైతే నా శరీరం అసలు అలవట్లా. పని చేస్తే చేశానన్న భావం కూడా లేదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటేనే ఆట పాడుకుంటున్నట్టు ఫీల్ అయిపోతాను నేను. ఇంట్లో పని చేసుకుంటే ఇంకింత పని ఉన్నా కూడా నేను చేయగలను మేడం. మీ అందరికీ ఇష్టపడుతున్నాను అదంతా చెప్పి చెప్పి. ఏం లేదు. లేదండి, చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా చెప్పండి, మీరు షేర్ చేసుకోండి ఎంత అనుకుంటే అంత. ఇంకేం మీరు చెప్తారులేమ్మా. ఏదైనా అడుగుతారా మేడం? మరి గంట సేపు వాయించినట్టు చెప్పారు, పాపం ఆవిడ టైర్డ్ అయిపోతారు కదా. చాలా బాగా చెప్పారమ్మా. నేనేం టైడ్ అవనమ్మా, రేపు పొద్దున్న దాకా కూర్చోమన్నా కూర్చుంటా, అస్సలు టైడ్ అవను. మీరు ఏమైనా మీరందరూ కూర్చోగలిగి ఏదన్నా అడగాలనుకుంటే అడగండి. ఓకే, నాకు యూనివర్స్ బోర్డు అంత శక్తి ఇచ్చిందమ్మా, కావాల్సినంత ఉంది. అసలు ఎందుకు టైడ్ అవుతాను? అవనే అవును. ఫ్లో వచ్చిందంటే ఇంకా అది వెళ్ళిపోతూనే ఉంటుంది వరదలాగా. కాకపోతే ఒకటి, నా మాటలన్నీ వింటాను మీకు ఇబ్బందిగా ఉందేమో, మీ ఇష్టం. వినటానికి లేదమ్మా, ఇబ్బంది లేదు. మేము వినటానికి మీ ఇబ్బంది ఉంది. మీలాగా ఎప్పుడు సాధన చేస్తామని చూస్తున్నాం అంతే. అమ్మ ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి అమ్మా. తప్పకుండా అడగండి మాస్టర్స్, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే. అది ఎరుక గురించి మీకు ఏదో అవగాహన వచ్చిందన్నారు కదమ్మా, అది కొంచెం షేర్ చేసుకుంటారా? ఓకే. ఎరుక అంటే మేడం, ఫస్ట్ నాకు అనుకున్న మేడం చెప్పింది. ఎరుక అంటే మనం వర్తమానంలో ఉండాలి, గతంలో కాదు, భవిష్యత్తులో కాదు. వర్తమానంలో ఇప్పుడు ఏం పని చేస్తున్నామో ఆ పని మీదే దృష్టి పెట్టాలి. కూరగాయలు కట్ చేస్తున్నామా, కూరగాయలే కట్ చేయాలి. ఏ పని చేస్తున్నామా ఆ పని మీదే ఉండాలి అనేది చెప్తే, అబ్బో ఈవిడ చెప్తానికి ఏం బాగానే చెప్తుంది, ఇది ఎక్కడ వస్తుంది, మనం కూరగాయలకు వస్తుంది, చేతులకు వస్తుంది, ఇదేమో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది, దీన్ని ఆపటం మన వల్ల కావటం లేదు అని నేను ఆవిడ చెప్పినప్పుడు ఫస్ట్ లో ఫీల్ అయ్యేదాన్నమ్మా. కానీ మరి తర్వాత మరి ధ్యానం చేస్తే మరి స్థితి మారితే గతి మారిద్ది అన్నట్లు, మరి ధ్యానంలో వచ్చిన ఎనర్జీ నన్ను అలా మార్చిందో ఏమో గాని, ఇప్పుడు నా స్థితి ఎలా ఉంటదంటే, ఇప్పుడు సపోజ్ కిచెన్ లో మన స్టవ్ ఉంది, 4 ఉంటాయి పొయ్యిలు. ఒక పొయ్యి మీద నేను కర్రీ చేయడానికి వెళ్ళాను అనుకోండి, అవతల పొయ్యి మీద మా కోడలు వచ్చి పాలే పెట్టింది అనుకోండి, అత్తయ్య కొంచెం పాలు పొంగొస్తాయని చూడండి అని చెప్పి వెళ్ళింది అంటే దాని మీద నాకు దృష్టి వెళ్తుంది. నేను ఖచ్చితంగా చూస్తా, పాలు పొంగకుండా చూస్తా.
ఆ అమ్మాయి చెప్పకుండా వెనక పాలు పెట్టేసి వెళ్ళిపోయింది. అవి పొంగిపోయిలో పోయేటప్పుడు చూస్తా, అయ్యో అమ్మాయి నాకు ఒక మాట చేతి నేను చూసేదానికే, చెప్పకపోతే నా దృష్టి అట్లా ఎట్లలేదమ్మా అని చెప్పడం మొదలు పెట్టినాక, ఆవిడ ఏదైనా వచ్చి కిచెన్ లో పొయ్యి మీద ఏదైనా పెట్టినా కూడా అత్తయ్యనే ఇది పెడుతున్నాను మీరు చూడండి అని చెప్పి వెళ్ళినప్పుడు నేను పర్ఫెక్ట్ గా చేస్తున్నా. చెప్పకుండా వెళ్ళిందంటే ఇక నాకు పక్క దృష్టి అంత మారిపోయిందమ్మా. దీనికి మనం ఏ పని చేస్తున్నామంటే ఆ పని మీదే దృష్టి నిలబడుతుంది. అసలు ఏం మనసు ఎటు పోవట్లా. ఈ మనసు ఎప్పుడు ఎటు పోకోకుండా ఎరుక అంటే దృష్టి నిలబెట్టడమే ఎరుక. ఈ మనసు ఎటు పోకుండా ఉంటుంది. అంటే మన ప్రయత్నం మనం చేసి సాధన మనం చేస్తూ ఉన్నప్పుడు మన స్థితి పెరిగినప్పుడు ఆ ఎరుక అనేది నిలబడుతుంది. ఇప్పుడు ధ్యానంలో చూడండి, మనం కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎరుకలేని స్థితిలోకి వెళ్ళిపోయి తల అటు ఇటు ఊగి నిద్రపోయినట్టు అయిపోయి, మేము 2 గంటలు చేసాం, 3 గంటలు చేసాం, గంట చేసాం అంటారు. ఆ ఎరుక అనేది ఉండాలి. అంటే మనం ఎన్ని గంటలు ధ్యానం చేసాం అన్నది కాదు మెయిన్. మనం ధ్యానం చేస్తున్నాము, అవేర్నెస్ లో ఉన్నామా లేవా అంటే అవేర్నెస్ లోనే ఉంటాము. నిద్రపోలేదు, మన పక్కన టీవీ మోగుతుంది, పిల్లలు సౌండ్లు చేస్తున్నారు, సౌండ్ వినిపిస్తుంది. సో అది మనల్ని ఏం చేయదు, మన దృష్టి దాని మీదకి వెళ్ళదు. సౌండ్ వినిపిస్తుంది అనేది తెలుస్తుంది కానీ అది మనసు తీసుకోదు. ఆ లోపల జరుగుతూ ఉంటాయి, ఆ జరుగుతున్న దాన్ని చూస్తూ ఉంటాం మనం, అది ఎరుక. ఆ లేదు, ఒక ఆలోచన వచ్చింది, ఆలోచనని వదిలి పోగొట్టుకోవాలి అంటే దాన్ని బలంగా అణిచివేసామంటే అస్సలు మన గోడకేస్తే బాల్ ఎలా ఎదురొచ్చి కొట్టుకుంటుందో ఆలోచన అంతకంత రెట్టింపులై వచ్చుద్ది మళ్ళీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆలోచన సాక్షిగా చూడాలి, అది వస్తుంది దాన్ని బట్టి ఇక్కడ ఇక్కడ పట్టుకోండి అమ్మా. ఎవరైనా సరే కొత్త వాళ్ళు కనుక ఉంటే పాతాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు కనుక ఉంటే ఈ విషయాన్ని గట్టిగా పట్టుకోండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తూ పోతూ ఉన్నాయి అనుకోండి, ఆలోచనల బట్టి మనం వెళ్ళొద్దు. ఇక్కడ చిన్న దీన్ని ఏమంటారో మరి, దీన్ని పట్టుకోవటాన్ని ఏమంటారంటే నేను దీన్ని పట్టుకోండి. ఆలోచన బట్టి వెళ్తున్నామా, ఆలోచన చూస్తున్నామా అనేది మీరు గమనించుకోండి. అంటే అదేదో స్టోరీ వెళ్తుంది మనకు క్లియర్ గా తెలుస్తుంది మనం గమనించుకుంటే. ఇప్పుడు మన ముందు ఎవరో వెళ్తుంటే వాళ్ళు అనుకున్నాము మనం ఎలా వెళ్తున్నాము, అలా ఆలోచన వెళ్తున్నప్పుడు ఆలోచన అంటే మనం వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అరే ఈ ఆలోచన అంటే నేను వెళ్తున్నాను ఏంటి, నేను ధ్యానానికి దగ్గర కూర్చుంది అని దాన్ని వదిలేసి మళ్ళీ ధ్యానం మీదకి వస్తాం. మళ్ళీ అది అట్లే తీసుకెళ్తుంది. కానీ దాని నుంచి పక్కకు తప్పుకోవాలి అంటే దాన్ని వెంట పోవద్దు. ఆ వచ్చిన ఆలోచన సాక్షిగా చూస్తూ ఉన్నారనుకోండి, ఆలోచన ఆగుద్ది. అంటే దీనికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, మన ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చారండి. రమ్మనమని వాళ్ళని పిలిచి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసి 2 మాటలు మాట్లాడామనుకో, వాళ్ళు కూర్చొని మనతో మాట్లాడతారు. ఆవిడ వచ్చినా మనం చూసినా రమ్మని పిలవకుండా ఆవిడతో మాట్లాడుకొని చూసి చూడనట్టు నుంచున్నాం అనుకోండి, ఆవిడ మన ఇంట్లో కూడా రాదు, బయట నుంచి బయట వెళ్ళిపోయింది. సేమ్ ఎరుక, ధ్యానంలో ఎరుకతో ఉండాలి అంటే ఆలోచన కూడా మన లోపలికి అలా వచ్చినప్పుడు దానమ్మటే మనం పడిపోకుండా దాన్ని చూసుకుంటూ దాన్ని చూస్తూ ఉంటే, ఈ వాకిట్లోకి వచ్చిన ఫ్రెండ్ కనుక మనం పట్టించుకోకపోతే ఆవిడ ఎలా వెళ్ళిపోయిందో ఆలోచన కూడా ఖచ్చితంగా వెళ్ళిపోయిద్ది అని నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా. ప్రతి క్షణం ఎరుకను వదలకుండా ఎప్పుడైతే ఉంటామో మన స్థితి పెరుగుతుంది. ధ్యానంలో కొంతమంది నేను డీపర్లోకి వెళ్ళిపోయాను, 3 గంటలు చేశాను, అసలు నాకు ఒక్క ఆలోచన కూడా లేదు, నాకేమీ తెలియదు అని అంటారు. అది మాత్రం ఖచ్చితంగా నిద్ర. యోగ నిద్ర అనండి, ఏ నిద్ర అన్నానండి, అది నిద్ర. అది ముందు ఫస్ట్ టైంలో అది వస్తుంది. కానీ తర్వాత తర్వాత దాని నుంచి బయటపడాలి ముందు మనం. 3 గంటలు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, అరగంటనే చేయండి, గంట అయినా చేయండి. ఎంతసేపు చేసినా ఎరుకుతో ఉన్నామా లేమా. ఎరుక అంటే ఆలోచన చూస్తూ ఉంటాం దాని వెంబడి పడిపోకుండా, శ్వాసను గమనిస్తూ ఉంటాం. శ్వాసతో పాటు మన లోపలికి వెళ్ళటం, శ్వాసతో పాటు మన లోపలికి ఎలా వెళ్ళాలంటే ప్రాణాయామం లాగా శ్వాసని బలంగా కూడా తీసుకోవక్కర్లా. ఆ శ్వాస లోపలికి వెళుతుంది, స్లోగా వెళ్తుంది. ఆ శ్వాసను మనం పీస్ఫుల్ మైండ్ తోటి దాన్ని చూస్తూ చూస్తూ దాని అమ్మటే వెళ్ళినప్పుడు అది కింద మూలాధారం దాకా వెళ్తుంది. అది మళ్ళీ బయటికి ఎలా వస్తుంది, దాంతో పాటే రావటం కనుక ప్రాక్టీస్ చేసాము అంటే ధ్యాన స్థితి పెరుగుతుంది. ఆలోచనలు ఎమ్మటే పోకుండా ఆలోచనలు కూడా చూస్తూ ఉన్నామంటే తగ్గుతాయి. సరే ఇవాళ 60 వచ్చినాయి, రేపు రేపు 2 తగ్గుతాయి, ఆ తర్వాత ఇంకో 2 తగ్గుతాయి. అలా అలా కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తాయి. ఎరుక అనేది అక్కడ పట్టుకోవాలమ్మా. ప్రతి క్షణం ఎరుక. ఎరుకతో ఉన్నామంటే సాధించలేదంటూ ఏమీ లేదు. ప్రతిదీ మాట మీద కూడా చాలా ఎరుక ఉండాలమ్మా. ఒక్కొక్కసారి ఎమోషన్ వచ్చినప్పుడు తెలియకోకుండా మాట్లాడేస్తాం. సో ఇదివరకు నేను అట్లే మాట్లాడాను,
ఎంతమందిని బాధ పెట్టుంటాను అప్పుడు తెలియదు. అసలు తెలిస్తే ఎవరు మాట్లాడరు అనేది ఇప్పుడు అర్థమైంది. ఎవరి కాళ్ళ పక్కన వాళ్ళని ఏదైనా ఇబ్బంది పడే మాటలు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, ఇది ఇబ్బంది అని మనకు తెలియక మనం మాట్లాడాము అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు తెలియాలి. మన ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు ప్రశాంతంగా వినటం నేర్చుకోవాలి. విన్న తర్వాత సమాధానం చెప్పాలి. ఆవేశపడిపోకూడదు. ఇది ప్రాక్టీస్ మీద వస్తది. ఇది కూడా నా సొంత అనుభవం. ఇంతకుముందు నేను కొంచెం స్పీడ్ గానే మాట్లాడతానమ్మా. ఏం మాట్లాడతానో నోటికేదో వచ్చిద్దో అర్థం గాని ఇట్లా మాట్లాడేదాన్ని. కానీ ఇప్పుడు నోట్లోంచి ఏం మాట వస్తదో రాబోయే ముందే నా నోట్లో ఏం మాట ఉందో కూడా నాకు తెలుస్తది. ఎరుక మాత్రం పవర్‌ఫుల్ అమ్మా. ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తది ఎరుక. అవేర్‌నెస్. మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీదే మనం ఉండాలి. అది ఎప్పుడు అంటే ఫస్ట్ అది ప్రాక్టీస్ చేస్తున్నానని కూడా నాకు తెలియకోకుండానే ఆవిడ ఆ దారిలో వెళ్ళు అలా చెప్పు అని చెప్పింది కాబట్టి వాకింగ్ చేస్తున్నా థాట్స్ ఏమీ రాకుండా నన్ను నేను గమనించుకోవటం. అంటే ఎంతసేపు మన లోపల చూసుకోవడం ఏంటి? ఇప్పుడు లోపల ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా? ఒక ఇంటి ముందు వాచ్‌మెన్‌ని కూర్చోబెట్టి వాడు ఏం చేస్తాడు? వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చుంటాడు. ఈ లోపలికి ఏమొస్తుందో అనేది వాడికి తెలుస్తది. అట్లే మనం ఎరుకుతూ ఉంటే అవేర్‌నెస్ మీకు అవేర్‌నెస్ అంటే బాగా అర్థం అవ్వచ్చు. అవేర్‌నెస్‌తో ఉన్నప్పుడు మన మనసు ఏమి ఆలోచన చేస్తుంది అనేది మనకి తెలుస్తదమ్మా. ఆ పాయింట్‌ని పట్టుకున్నారంటే అందరూ ఒడ్డుకొస్తారు. అది ఆ పాయింటు శ్వాసతో లోపలికి వెళ్ళటము, శ్వాసతో బయటికి రావడం అనే పాయింట్ ఒకటి. ధ్యానంలో ఆలోచనలు వస్తున్నప్పుడు ఆలోచనలు వెంట పోకుండా ఆలోచనలు గమనిస్తూ ఉండటం ఒకటి. ప్రతి క్షణము ఒక వాచ్‌మెన్ లాగా ఈ మనసును గమనిస్తూ ఉండటం ఒకటి. ఇవన్నీ మన సాధనలో ప్రాక్టీస్ చేసుకున్నామంటే అవేర్‌నెస్ ఖచ్చితంగా వచ్చిద్దాం. అవేర్‌నెస్ మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి చాలా ఉపయోగపడుద్దమ్మా. నాకది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియకోకుండానే అంటే ప్రాక్టీస్ చేశాను. నేను చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. అవేర్‌నెస్ గురించి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు రావట్లేదు, నాకు తెలియటం లేదు. ఇంకెప్పుడుకొచ్చుద్దో అనుకుంటూనే చేశాను. ఆహ్, ఆహ్, ఆ ఎరుక వచ్చిందని నాకు ఎలా తెలిసిందంటే ఒక చీకటింట్లో మనం లైట్ స్విచ్ చేయంగానే ఇంట్లో వెలుతురొచ్చినప్పుడు లైటేసాం వెలుతురొచ్చిందని ఎలా ఫీల్ అవుతామో ఆ అవేర్‌నెస్ అనేది నాకు వచ్చినప్పుడు నాకు అర్థమయ్యింది. ఓహ్! ఇది గదా స్థితి. నిన్నటి దాకా నేను చేసిన ఆలోచనలు వస్తుంటే ఓహో! అది 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 కథ చూపిస్తుంటే నేను అల్లుకుంటా పోతున్నానా? దానెమ్మటే కొంత దూరం పోయేసరికి గుర్తొచ్చుద్దా నేను ధ్యానం చేస్తున్నానని. అప్పుడు మళ్ళీ వెనక్కొచ్చి ధ్యానంలో కూర్చుంటానా? ఈ పోవటం రావటంతోటి టైం అంతా అయిపోతుంది గదా! అని ఎప్పుడొచ్చుద్దో, అది ఎట్లొచ్చుద్దో, నాకొచ్చుద్దో రాదో అనుకుంటూ నేను ఆ వేలో వెళ్తూ ఉంటే నాకు ఒక లైట్ ఎలిగినట్టు ఎలిగిందమ్మా ఇంకంతేను. ఆ ఆలోచనని ఎలా చూడాలి అనేది అర్థమైంది. ఇంకొక వేలో చెప్పాలంటే మనం బయట నుంచున్నామమ్మా. మనం వచ్చే కారు కోసం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మనం ఎక్కాల్సిన బస్సు రాలా. ఏవో ఆటోలు, ఏవో కార్లు, బైకులు ఏవో వెళ్ళిపోతున్నాయి. మన కాన్సంట్రేషన్ మొత్తం మనం వెయిట్ చేసే బస్సు మీదే ఉంది గానీ, ఈ పోయే వాహనాల మీద ఉండదు. అయి పోతూ ఉంటాయి. మనం దాని కోసం వెయిట్ చేస్తున్నాము. ఆహ్, ఈ పోయే వాటిని మనం లెక్కేస్తున్నామా? ఇన్ని బస్సులు పోయినియి, ఇన్ని ఆటోలు పోయినియి, మనదింకా రాలేదు అని. లేదమ్మా. అలా అలా ఆ ఎరుక అంటే అలా పట్టుకోవాలమ్మా ఎరుకని. మనం గూడా ఈ పాయింట్‌లను పట్టుకుంటే ఖచ్చితంగా వస్తుద్దమ్మా. రాదంటూ ఏమీ లేదమ్మా. ఏమీ తెలియని దాన్ని నేను చదువుకుంది 5వ తరగతి. విలేజ్‌లో పుట్టి పెరిగిన దాన్ని. విలేజ్‌లో పొలం పని చేసిన దాన్ని. సో, ఒక 10 ఇయర్స్ నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాం అనుకోండి. నాకేం ఇంగ్లీష్ గూడా ఏం పెద్దగా కాదు అసలు రాదు. అలాంటి దాన్ని ఈ సూత్రాలు పట్టుకొని వచ్చానమ్మా నేను. మీరు ఖచ్చితంగా వస్తారమ్మా. ఈ పాయింట్‌లని పట్టుకోండమ్మా మీరు. తప్పకుండా అమ్మా. థాంక్స్ అమ్మా షేర్ చేసుకున్నందుకు. నేనిప్పుడు రికార్డింగ్ ఆపుతున్నా. మిగతా మాస్టర్స్ క్వెషన్స్ ఫ్రీగా అడగొచ్చు. ఓకే అమ్మా. ఓకే అమ్మా.